ఆ డ్రీమ్స్ ఉన్న ఒక వ్యక్తి మన లైఫ్ లోకి వస్తారని మనందరం మాట్లాడుకుంటామండి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ రోజు జూమ్ లో ఉన్న 46 మెంబర్స్ కూడా అలా వచ్చిన వాళ్ళే. అంటే మనం ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నామో ఆ డ్రీమ్ కి ఫుల్‌ఫిల్ చేయడానికి భగవంతుడు కలిపిన వ్యక్తులే ఈ 46 మెంబర్స్. మరి అలాంటి విషయంలో మరి ఒక వ్యక్తి ద్వారా మరి మన లైఫ్ లోకి, మన సిస్టమ్ లోకి వచ్చిన షేక్ బహదూర్ సార్ అండి. మరి అందరూ బిజినెస్ ప్లాన్ అన్ని కనెక్ట్ అవుతారు. కొంతమంది మనీకి కనెక్ట్ అవుతారు. కొంతమంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, కొంతమంది రాయల్టీ ఇన్కమ్ అన్ని కనెక్ట్ అవుతారు. కానీ ఒక ఫారిన్ ట్రిప్ దగ్గర కనెక్ట్ అయిన సార్ అండి షేక్ బహదూర్ సార్. మరి ఈ రోజు వచ్చిన దగ్గర నుంచి ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసుకుంటూ మరి తనకంటూ స్టైల్లో అద్భుతంగా టీం నడిపిస్తూ ఈ రోజు వన్ ఆఫ్ ద క్రౌన్ డైరెక్టర్ నా టీమ్ లో. మరి అలాంటి షేక్ బహదూర్ సార్ అందరం కూడా గ్రేట్ గా ఇన్వైట్ చేసుకుందామండి. అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకొని ఒక్కసారి సార్ కి గ్రేట్ వెల్కమ్ చెప్పండి. లీడర్ సార్, గ్రేట్ వెల్కమ్ సార్. ఎర్లీ Good మార్నింగ్ morning. మనకు సెక్షన్ Good ఇవ్వడానికి morning. Sir, వచ్చారు. good Glad morning, Good sir. morning, sir. Welcome, sir. Good morning, sir. Good morning. Good morning, Good sir. morning. Good morning. Assalamualaikum. Good morning, sir. Welcome, Walaikum sir. salam. Good Sir, morning. Assalamualaikum. Good morning, sir. సలాం Welcome, అలైకుం సార్. sir. వెరీ గుడ్ Madam, మార్నింగ్ సార్. walaikum assalam. Good morning. Good morning. Good morning. Good morning వెరీ అండి. వెరీ గుడ్ Welcome, మార్నింగ్ sir. లీడర్స్. అందరూ మెసేజ్ రూపంలో సార్ కి వెల్కమ్ చెప్దామండి. సార్ మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. బహదూర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ వెరీ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గ్రూప్ లో ఉన్న ఆల్ ది అందరూ బెస్ట్. 52 మెంబర్స్ అందరికి పేరు పేరున అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు లక్ష్మి మేడం. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులకి మళ్ళీ జూమ్ సెషన్ లోకి వచ్చాను. మేడం అన్నట్టు అద్భుతం ఏం కాదు, అందరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే అద్భుతంగా మలుచుకున్నాం అంతే. నార్మల్ పీపుల్స్నే, అంత స్పెషల్ పీపుల్స్ ఏం కాదు. వెస్టీజ్ వల్ల స్పెషల్ అయ్యాం అంతే. సో ఇదంతా కూడా వెస్టీజ్ పవర్, ఇంకేం లేదు. ఒక ఆర్డినరీ పర్సన్ ని, మై సెల్ఫ్ షేక్ బహదూర్, అందరికి తెలుసు. నా కోసం ఇప్పుడున్న ఆల్మోస్ట్ 52 మెంబర్స్ లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చాట్ రూపంలో ఎస్ అని పెట్టండి. నాకు తెలుస్తుంది కొత్త వాళ్ళు ఉన్నారా పాత వాళ్ళు ఉన్నారా అని. అందరూ పాత వాళ్ళు అనుకుంటున్నాను నేను. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ షేక్ బహదూర్ అండి, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్. సో బిఫోర్ వెస్టీజ్ ఫస్ట్ ఒక 2 మినిట్స్ నా కోసం చెప్తాను. కొత్త వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను. బిఫోర్ వెస్టీజ్ అండ్ ఇప్పుడు కూడా నేను ఒక మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను వైజాగ్ లో. వైజాగ్ నుంచి బిలాంగ్ చేస్తున్నాను నేను. చాలా హ్యాపీ లైఫ్ అండి. అందరిలాగే కంఫర్ట్ జోన్, చక్కగా మంచి లైఫ్, మంచి ఫ్యామిలీ. అలాగా వెళ్ళే టైంలో ఒక ఆపర్చునిటీ అని అని నేను అనుకోలేదు. బట్ ఒక అవకాశం అయితే నాకు వచ్చింది. నేనైతే దాన్ని కాలు తన్నేశాను. దగ్గరగా 1 మంత్ తిప్పించాను అనమాట మేడంని. చాలా నాకు మోటివేట్ చేశారు ఐడి తీసుకోమని. బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు మేడం. నేను చాలా బిజీ, అంతే కదండి అంటారు అందరూను. అలాగే నేను కూడా అన్నాను, చాలా బిజీ మేడం, నాకు అసలు అవ్వదు. నేను మార్నింగ్ 8 o'clock షాప్ ఓపెన్ చేస్తే నైట్ 12 అయిపోతుంది. నాకు ఎక్కడ ఖాళీ ఉంటుంది ఇవన్నీ అని చెప్పడం జరిగింది. బట్ కానీ తెలుసు కదండి అందరిలాగే మేడం కూడా వదలలేదు. లేదు సార్, న్యూట్రిషన్ ఉన్నాయి వాడండి, ఇదే అదని చెప్పి సరేలేనేసి మా ఫాదర్ మీద ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. సరే ఏదో ఐడి తీసుకుని వీళ్ళు వదిలేస్తారులే అనుకొని ఐడి తీసుకోవడం జరిగింది. ప్రొడక్ట్ తీసుకున్నాను, అయినా వదలలేదు. మా ఫాదర్ కి తీసుకున్నాను ఫస్ట్ నేను. మా ఫాదర్ వాడుతున్నారు, ఆల్మోస్ట్ ఒక 1 week 10 days అవుతుంది వాడుతున్నారు. అయినా మేడం ఏంటి మేడం ఐడి తీసుకున్నాము, ప్రొడక్ట్ తీసుకున్నాము, సరే చూద్దామంటే లేదు సార్, లేదు రిజల్ట్ వస్తుంది, మీరు ఈ లోపు ఏమైనా ప్లాన్స్ ఉంటే పెట్టించండి అని చెప్పడం జరిగింది. సో అక్కడ కనెక్ట్ అయింది నాకు వెస్టీజ్. ఆ ప్లాన్ నేను చాలా అంటే ఎలా చెప్పాలంటే, ఇంకా ప్లాన్ పెట్టిస్తే నేను వదిలేస్తారా అని అడిగాను అనమాట. సార్ లేదు సార్ మీరు పెట్టించండి అని చెప్పారు. సరే మేడం ఇంకా మరి ఇదే లాస్ట్, ఇంకా మరి నేనైతే కొంచెం నాకు డిస్టర్బ్ చేయకండి, మీరు చెప్పినట్టు నేను ప్లాన్ పెట్టిస్తానన్నాను. సో ఆ ప్లాన్ లో నాకు వెస్టీజ్ కరెక్ట్ అయిందండి. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఎవరికి ఎక్కడ వెస్టీజ్ అనే అవకాశం అందరికీ వస్తుంది, కానీ అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది మాత్రం ఎవరికి తెలియదండి. అది 1 day అవ్వచ్చు, 1 week పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. చాలా మంది నా టీంలో ఉన్నది ఇప్పటికీ కనెక్ట్ అవ్వలేదండి.
కానీ కొంతమంది ఉన్నారు చెప్పగానే కనెక్ట్ అవుతారు. సో నాకు ఆ రోజు అనిపించింది అనమాట. అంటే నా టెస్ట్ కూడా అందరికీ తెలుసు, బట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు వెస్టీజ్ లో ఈ రోజు నేను మాట్లాడుతున్నాను అంటే నాకు ఆ క్షణం మాత్రం నేను మర్చిపోలేనండి. నేనైతే చాలా నెగిటివ్, చాలా అంటే చాలా నెగిటివ్, అంటే అది చెప్పుకోలేనంత కోపం అన్నమాట వీళ్ళ మీద. సరే వీళ్ళ అంటే అనకూడదు కానీ వీళ్ళ పీడ వదిలించుకుందాం అన్న ఉద్దేశంతో నేను మా ఆపోజిట్ ఫ్లాట్ లో ఆంటీ గారు ఉంటే ఆంటీ గారి చేతులు పెట్టించారండి. ఆ, నీకెందుకు, మన ఊర్లో గుడి ఉంది కదా, గుడిలో ప్లాన్ పెట్టిద్దాము, బోల్డ్ మంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళేదో చెప్పుకుని పోతారు, నువ్వు పెట్టించు బాబు అని చెప్తే సరే అనేసి ఒక రోజు డేట్ తీసుకోవడం జరిగింది మేడంది. వచ్చారు, వచ్చి ప్లాన్ చెప్తున్నారు. సో ఒక మహా అయితే ఒక 5 to 6 లేడీస్ ఉంటారండి టెంపుల్లో. ఇంకొక ఒక నలుగురు ఐదుగురు మెడిటేషన్ ఏదో చేస్తున్నారు. సో వీళ్ళు ప్లాన్ చెప్పడం మొదలు పెట్టారు. వీళ్ళు ఎప్పుడైతే ప్లాన్ చెప్పడం మొదలు పెట్టారో అందులో ఒక లేడీ చాలా కంగారు కంగారుగా లెగిసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ, ఇంకా నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే మనం డెమోస్ ఇస్తాం కదా, ఫ్లాగ్స్ ఎప్పుడైతే డెమో తీశారో మేడము, ఇంకా ఆవిడ చాలా ఫాస్ట్ గా లెగిసి వెళ్ళిపోవడం జరిగింది. నేనైతే ఫిక్స్ అయిపోయా, అమ్మయ్య వీళ్ళు ఏదో డబ్బాలు తీశారు, ఈవిడ వెళ్ళింది, ఇప్పుడు ఏదో పట్టుకొస్తుంది, ఏదో వాడింది ఇలాంటి డబ్బా అని, ఇంకా వీళ్ళ పని అయిపోయింది. ఆ, నేను హ్యాపీ, ఇంకా వీళ్ళు నా జోలికి రారు అనేసి నేనైతే మైండ్ లో ఫిక్స్ అయ్యి కొంచెం అక్కడ నుంచి ఎస్కేప్ అవుదామని, పారిపోదామని నెమ్మదిగా దారి వెతుక్కున్నాను అనమాట. సరే ఇంకా ఆవిడ ఎంత ఫాస్ట్ గా వెళ్ళిందో మళ్ళీ అంతే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా మళ్ళీ వెంటనే ఒక 2 డబ్బాలు పట్టుకుని వచ్చిందండి. అవి నాకైతే తెలియదు అసలు. మహా అయితే నేను ఒక 1 వీక్ 10 days అవుతుందేమో. ఆ, నేనైతే చెప్పగలను ఇప్పుడు, గ్యానోడర్మా కోలెస్ట్రామ్ 2 పట్టుకొని వచ్చింది. ఒకే ఒక్క మాట అంది, ఇప్పటికీ నాకు చెవుల్లో ఆడుతుంది. అమ్మ మీరు ఈ డబ్బాలు మీ దగ్గర ఉన్నాయా, మీరు దేవుడిలాగా వచ్చారంది. ఇదేంటి దేవుడి దయ్యం అంటుంది ఈవిడ, నేనేదో అనుకున్నాను, ఈవిడ చూస్తే ఇలా మాట్లాడుతుంది, ఈవిడేదో వాడింది డబ్బాలు పట్టుకే వస్తుంది, ఇప్పుడు వీళ్ళ పని అయిపోయింది అనుకున్నాను. కానీ ఏంటి స్టోరీ ఏంటి చాలా రివర్స్ లో ఉంది అని ఒక థాట్ తో నేను మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ కొంచెం కూల్ చేసుకుని ఒకేసారి నెగిటివ్ లోంచి పాజిటివ్ రావడం నాకు చాలా టైం పట్టింది. కూర్చొని విన్నాను. ఏం లేదండి, ఈ డబ్బాలు నెల రోజుల నుంచి నేను పట్టుకుని తిరుగుతున్నానమ్మా. మా అబ్బాయికి 2 కళ్ళలో జ్వరం వచ్చి 1 month జ్వరం తగ్గింది, కానీ 2 కళ్ళు కూడా ప్యారలైజ్ అయిపోయాయి, చలనం లేదు. చాలా డాక్టర్ల దగ్గర తిరిగాము, డ్రాప్స్ ఇస్తున్నారు, 1 year వాడమంటున్నారు, ఏ ఉపయోగం లేదు. ఆ దారిలో ఎవరో ఈ డబ్బాలు వాడడమో ఉపయోగం ఉంటుంది అంటే, నెల రోజులు వాడాము, 2 కళ్ళు చలనం వచ్చింది, ఇంకొక 2 3 నెలలు వాడితే బాగుండు అనే టైంలో ఇది ఎక్కడ దొరికితే తెలియట్లేదు, తిరగని మెడికల్ షాప్ లేదు. సో ఈ రోజు మీరు దేవుడిలాగా వచ్చేది మీ దగ్గర ఉన్నాయా అందంతే. ఇంకా నాకు అక్కడ కనెక్ట్ అయిందండి. ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు, వెనక్కి తిరిగి చూడలేదండి. ఆ తర్వాత వెంటనే మేడం, ఇంక మేడం కాదు నేనే ఫోన్ చేయడం మొదలు పెట్టాను మేడంకి. చూసారా ఒకసారి ఎంత రివర్స్ అయిందో. అంటే మనము అంటే నాకు అనిపించింది అనమాట, అంటే వెస్టీజ్ లో ఆ గొప్పతనం ఉంది, మనలో లేదు. మనలో ఉన్న గొప్పతనాన్ని, మనలో ఉన్న టాలెంట్ ని వెస్టీజ్ తీసింది అని నాకు అనిపించింది అనమాట ఆ రోజు నాకు. అంటే నేను ఆల్మోస్ట్ నా బిజినెస్ లైఫ్ అయితే మాత్రం 20 years ప్లస్ అండి. సో ఈ 20 years ప్లస్ లో ఏదో ఒక కంఫర్ట్ జోన్ లో ఒక 4 గోడలు, ఒక 10/12 అన్నమాట, ఒక 10/12 స్పేస్ లో అంటే నేనే పెద్ద గొప్ప, నేనే పెద్ద తోపు అన్నట్టు. ఇంకా నాకు నాకు చాలు, ఇంకా నేను బిజినెస్ పెట్టేశాను, నాకు ఇంకా తిరగలేదు, నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనే ఉద్దేశంతో ఒక ఒక అపోహలో నేను ఉండిపోయాను అనమాట. హ్యాపీ లైఫే తెలుసు కదండి, కంఫర్ట్ జోను. 1వ తారీఖు అయ్యేసరికి జీతం వస్తుంది, 15వ తారీఖు 20వ తారీఖు లోపు ఖాళీ అయిపోతుంది, లాస్ట్ 10 రోజులు అప్పులే. అవునంటారా కాదంటారా? చాట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పింది నిజమా అబద్ధం అనేది. సో చాలా మంది లైఫ్ లో ఇదే జరుగుతుంది. సో నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ అన్నమాట. బిజినెస్ అవుతుంది కానీ ఇంట్రెస్ట్లని, టర్న్ ఓవర్ అని, పేమెంట్స్ అని, ఇంకా అలా 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 అనుకోకుండా 20 years గడిచిపోయింది. అలాంటి టైంలో నాకు వచ్చింది ఒక అవకాశం, నేను ముందు దాన్ని అనుకోలేదు, బట్ నేను రియలైజ్ అయ్యాను. నేను రియలైజ్ అయ్యి
మేడం నాకు ఒక మీటింగ్ ఇన్వైట్ చేశారనమాట. చూడండి ఇక్కడ ఒకసారి మీటింగ్ ఇంపార్టెంట్ ఎంత అంటే ఇక్కడ నా ఈ పాజిటివ్నెస్ మహా అయితే ఒక 1 వీక్, 10 డేస్, 15 డేస్, 1 మంత్, 2 మంత్స్ ఉంటుందేమో వదిలేస్తే. సో ఆ పాజిటివ్నెస్ కి విత్ ఇన్ 1 వీక్ టు 10 డేస్ లో నాకు ఒక ఈవెంట్ అనేది నా లైఫ్ లోకి ఒక అదృష్టం లాగా వచ్చిందండి. నేనైతే నిజంగా ఆ ఈవెంట్ ని మర్చిపోలేను. ఆ ఈవెంట్ ఎలాంటి ఈవెంట్ అంటే ఒక కర్రల డిపోలో పనిచేసే వ్యక్తి 10,000 లోపు 8 నుంచి 10,000 సంపాదించే వ్యక్తి నేను వచ్చినప్పటికి ఒక అప్పటికి ఒక 3 ఇయర్స్ బిఫోర్ పనిచేసే వ్యక్తి 3 సంవత్సరాల్లో నెలకి 3 నుంచి 3.5 లక్షలండి. నెలకి 3 నుంచి 3.5 లక్షలు సంపాదిస్తున్నారు. ఇదే ప్లాట్ఫామ్ లో, ఇదే వెస్టీజ్ ప్లాట్ఫామ్ లో 3 నుంచి 3.5 లక్షలు సంపాదిస్తున్నారు. ఆల్రెడీ ఒక కార్ అచీవర్. ఆ రోజు నేను వెళ్ళిన ఈవెంట్ లో దగ్గరగా 60 లక్షల ఆడి కార్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఇంకా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటిది 10,000, 8,000, 10,000 ఎంప్లాయ్ ఏంటి, 2 to 3 ఇయర్స్ పీరియడ్ ఏంటి, 3 నుంచి 3.5 లక్షల ఇన్కమ్, ఆల్రెడీ ఒక కార్ అచీవరు, 15 లక్షల కార్ అచీవరు, మళ్ళీ ఒక 50-60 లక్షల కార్ లాంచింగ్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది నిజమా, లేదంటే ఇది ఏమైనా గ్యామ్లింగా, లేకపోతే ఇది అన్నట్టు మళ్ళీ ఎక్కడో చిన్న అనుమానం ఉంటుంది కదండి. చాలా మంది ఇప్పటికి కూడా 1 ఇయర్ అయిపోతుంది, ఇంకా అనుమానమే. అది పనిచేస్తుందా, ఇది పనిచేస్తుందా, ఇది ఇది వేసుకుంటే ఏమన్నా అవుతుందా, ఇలాంటి డౌట్స్ ఎక్కువ అనమాట. 1 ఇయర్ కాదు, 2-3 ఇయర్స్ అయిపోయినా కూడా ఇంకా జనాలకి డౌటే ఇంకా. సో దాన్ని క్లారిఫై చేసుకుందామనే ఒక ఇంటెన్షన్ అనేది చాలా తక్కువ మంది ఉంటుందండి. అందుకే సక్సెస్ అనేది చాలా దూరం వెళ్తుందని నేను అనుకుంటున్నాను. కానీ నేనేం చేశానంటే ఇది అవునా కాదా అని అసలు ఎవరిని అడిగితే ఎక్కడ తెలుసుకోవాలని నాకు తెలిసిన నా నాలెడ్జ్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా యూట్యూబ్ అని కాదు, గూగుల్ అని కాదు, ఇంకా ఆ మీటింగ్ లో వచ్చిన చాలా మంది, ఆ మీటింగ్ లో దగ్గరగా నాకు తెలిసి నాకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కూర్చొని ఏంటిది ఇది ఏమవుతుంది ఇక్కడ, ఇలాగని దగ్గరగా నేను కంటిన్యూగా నేను ఒక 1 ఇయర్ పాటు ఒక్క మీటింగ్ నేను వదలలేదండి. ఒక్క మీటింగ్ లో కూర్చుంటూనే తెలుస్తుంది ఏం జరుగుతుందో. సో నేను ఆ మీటింగ్ లో నేను తెలుసుకున్నాను వెస్టీజ్ పవర్ ఏంటో. డైరెక్ట్ గా ఆ మీటింగ్ లో వచ్చారు. నేను ఫస్ట్ టైం చూడడము, రామ్కోటి సార్ వచ్చారు. అప్పటికే అతని చెక్ దగ్గరగా 2 lakhs ప్లస్. విజయరాజు గారు వచ్చారు. అప్పటికే అతని చెక్ ఆల్మోస్ట్ 10 lakhs ప్లస్. ఆల్రెడీ 2-3 కార్లు, దగ్గరగా 70-60 లక్షల జాగ్వర్ కారు. సో వీళ్ళందరితో కూడా నేను సెల్ఫీలు దిగాను. వీరందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. నాకు తెలిసిన లాంగ్వేజ్ లో, నాకు తెలిసిన మాటల్లో, సార్ ఇది నిజమేనా, వాళ్ళు ఇలా చూసేవారు, వీడెవడరా ఎప్పుడు వచ్చాడు ఇలాగంటున్నాడని, సార్ ఇది నిజమేనా అదంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. సో ఈ విధంగా నేను తెలుసుకొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈ లోపు 1 మంత్ గడిచింది. మా నాన్నగారికి 350 నుంచి షుగర్ అనేది, ఫ్లాక్స్, గ్లూకో హెల్త్, నూనె, నీమ్ అండ్ ఎలోవేరా ఏదో ఒక 4 రకాలు అప్పుడు ఇచ్చాను. నాకైతే నమ్మకం లేదు. ఇచ్చినప్పుడే నాకు నమ్మకం లేదు. వీళ్ళు బాధపడలేక నేను అంటే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే ఉద్దేశం ఇవ్వడం జరిగింది. ఈలోపు ఈ నాన్నగారు అయితే ఖచ్చితంగా వాడుతున్నారు, చూస్తున్నాను నేను. ఈలోపు నా ఫస్ట్ హోమ్ మీటింగ్, నా ఈ ఫస్ట్ ఈవెంట్ ఇవన్నీ జరగడం జరిగింది. నాకైతే నమ్మకం వచ్చింది. ఈ ఇంటెన్షన్ తో నాన్నగారికి వెంటనే తీసుకెళ్లి నేను ల్యాబ్ లో బ్లడ్ టెస్ట్ చేయిస్తే 170 వచ్చిందండి. 170 వచ్చిందనమాట. అంటే నా నెగిటివ్ నుంచి నేను పాజిటివ్ లోకి వచ్చే లోపు రిజల్ట్ కూడా అసలు అన్బేరబుల్ అనమాట. ఎలా అంటే అసలు నాకు ఇంకా నా ఆనందానికి ఇంకా హద్దులు లేవు. చాలు, ఇంకా నేను సక్సెస్, నాకు ఇంకా దొరికింది, నేను ఎంతైనా ఎగరొచ్చు, ఎంతైనా చేయొచ్చు అని అప్పుడు కూర్చున్నాను. మళ్ళీ మీటింగ్ అంటే మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళేసరికి అక్కడ ఒక లీడర్ ఒక 10 members ని కూర్చోబెట్టి ₹1 కోటి ప్లాన్ చెప్తున్నారు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వడానికి 1 అవర్ ముందు వెళ్ళిపోయేవాడిని. 1 అవర్ ఇంకా ఉంది, ఎవరు రాలేదు. మన బ్రాంచ్ ఆఫీస్ లో ₹1 కోటి ప్లాన్ చెప్తున్నారు.
₹1,00,00,000 ప్లానా? ఇదేంట్రా బాబు, ఇది కోట్లు అంటున్నారు ఇక్కడ, నాకు అర్థం అవ్వట్లేదు. ₹1,00,00,000 కూడా సంపాదించవచ్చా అని మళ్ళీ వాళ్ళు మన టీం కాకపోయినా మళ్ళీ కూర్చున్నాను. మళ్ళీ కూర్చుని చాలా సింపుల్ గా, సో 6 లైన్స్ లో ఈ విధంగా చేస్తే ఒక 7 స్టెప్స్ 6 స్టెప్స్ ఇలా చేసుకుంటే ₹1,00,00,000 ప్లాన్. సో ఇంత ఉందా అనేసి మళ్ళీ నేను, అంటే ఇక్కడ నేను నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మనము ఎంత నేర్చుకుంటే ఇక్కడ అంత ఎదగొచ్చండి. మనము, నాకు ఒకటే అనిపించింది వెస్టీజ్ లో, మనం నాలెడ్జ్ ఎంత తీసుకుంటే ఇందులో అంత ఎదగొచ్చు. ఒక్కసారి చాట్ రూపంలో తెలియజేయండి. మిస్టర్ ఆఫ్ మిలన్, ఎక్కువ లేడీస్ ఉన్నారు, మిస్టర్ ఆఫ్ మిలన్ లో కరెక్ట్ గా మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒకసారి చాట్ రూపంలో తెలియజేయండి. లక్ష్మీ మేడం దానికి జడ్జ్ చేస్తారనమాట. నాకు తెలియదు ఎక్కువగాను, నాకు తెలిసినవన్నీ ఆల్మోస్ట్ నేను ఎక్కువగా అయితే నేను సప్లిమెంట్స్ రూపంలో నేను ఎక్కువగా ప్రమోట్ చేస్తాను. మిస్టర్ ఆఫ్ మిలన్ లో చాలా బిజినెస్ ఉందండి. ఎన్ని ఐటమ్స్ ఒకసారి చాట్ రూపంలో తెలియజేయండి. లాస్ట్ లో లక్ష్మీ గారు దాన్ని జడ్జ్ చేస్తారు ఎన్నో కరెక్ట్ అనేసి. సో నేను చెప్పేది ఏంటంటే, నాలెడ్జ్ నాలెడ్జ్ నాలెడ్జ్, మనం ఎంత తీసుకుంటే అంత మనం బయట ఇవ్వచ్చు. సో సక్సెస్ అనేది మన చేతుల్లోనే ఉందండి. ఆ ఇది ఎవడబ్బ సొమ్ము కాదు. మనము ఎంత అనుకుంటే అంత. ఫస్ట్ నువ్వు అనుకో, నువ్వు ఎంతైనా ఎగరగలవు, నువ్వు ఎంత ఎత్తైనా ఎగరగలవు ఇక్కడ. కానీ నేను ముందు ఎగరగలను అని ఎప్పుడైతే నమ్మానో అప్పుడే నేను ఎగరగలను. నా వల్ల కాదు, నేను చేయలేను. సో మెయిన్ మన సరౌండింగ్స్ ని మన సరౌండింగ్స్ లో నెగిటివ్స్ ని మనం ఎప్పుడైతే మనము యాక్సెప్ట్ చేయగలిగామో, చిన్న చిన్న ఛాలెంజెస్ అండి, చిన్న చిన్న ఛాలెంజెస్, ఇంట్లో హస్బెండ్ అని, ఇంట్లో వైఫ్ అని, ఇంట్లో పిల్లలు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఛాలెంజెస్. చిన్న చిన్న ఛాలెంజెస్ ని మనం ఎప్పుడైతే మనము తీసుకోగలిగామో మనం 100% ఇందులో సక్సెస్ తీసుకోవచ్చండి. నేను రీసెంట్ గా ఒక ఫీల్డ్ వర్క్ చేశానండి. 1000 PV అండి, 1000 PV. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 అంతే. మార్నింగ్ 11 టు ఈవినింగ్ 6 అండి. మహా అయితే ఒక 7 to 8 అవర్స్ అంతే ఫీల్డ్ వర్క్ చేసాము. 1000 PV లాక్ అయిందండి. మంత్ లో 3 ఫీల్డ్లు చేసుకుంటే ₹10,000. మంత్ లో 3 ఫీల్డ్ చేసుకుంటే 3 8 24 గంటలు అండి. 24 గంటలు కరెక్ట్ గా నేను మనసు పెట్టి చేశాను. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 5:20కి ట్రైన్ అండి. 5:20కి ట్రైన్ కరెక్ట్ గా ఎక్కితే కరెక్ట్ గా నేను 10:15కి రీచ్ అయ్యాను ఫీల్డ్ వర్క్ ఏరియాకి. అక్కడ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అయింది ఫీల్డ్. మళ్ళీ నైట్ 10 o'clock కి ట్రైన్ అండి. ఈవినింగ్ 6 to 7 మధ్యలో క్లోజ్ చేశాము. ఒక 1 hour లీడర్స్ తో మాట్లాడాము. 9 o'clock కి మళ్ళీ అక్కడ ప్యాకప్. మళ్ళీ మార్నింగ్ 4 o'clock కి, అంటే కంప్లీట్ ఫీల్డ్ వర్క్ జర్నీ 23 గంటలు అండి. 24 గంటలు కూడా అవ్వలేదు. అందులో పర్ఫెక్ట్ గా చేసింది 8 hours. 1000 PV 3 సార్లు చేయండి చాలు. 27 రోజులు హ్యాపీగా ఉండండి. 10,000 అండి. బయట నెలంతా కష్టపడితే వస్తుంది. ఈ 3 రోజుల ప్లాను, ఈ 24 గంటలు ఫీల్డ్ వర్క్ ప్లాను మీ టీంలో డూప్లికేట్ చేయండి చాలు. నా టీంకి అదే చెప్తున్నాను. ఎక్కువ మంది దగ్గర పరిగెట్టొద్దు. 6 మెంబర్స్ దగ్గర అప్లై చేయండి చాలు. ఈ 6గురే మన లీడర్స్. సో ఫ్రెండ్స్, నా జర్నీ అలా స్టార్ట్ అయింది. నేనైతే ఒకటే నమ్ముతానండి, నన్ను నేను నమ్ముతాను. నేను ఎవరిని నమ్మను. నా ఇంట్లోనే చాలా నెగిటివ్స్ ఉన్నాయి, మా ఫ్యామిలీలోనే చాలా నెగిటివ్స్ ఉన్నాయి. మా చిన్నక్క చాలా పాజిటివ్, డైమండ్ డైరెక్టర్. మా పెద్దక్క సబ్బు కూడా వాడదు. అలాగే నేను రిలేషన్ ని పాడు చేసుకోలేను కదా. మా అక్కడ నాకు చాలా అభిమానం, నాకు చాలా ప్రేమ. సో ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ సంతూర్ అంటేనే ఇష్టం, వాడుకోమనండి, నో ప్రాబ్లం. మా చిన్నక్క ఉన్నారు కదా డైమండ్ డైరెక్టర్. సో ఎవరు మనతో ఉన్నారో వాళ్ళతో జర్నీ చేసామా లేదా, మన గోల్ ని మనం రీచ్ అయ్యామా లేదా. సో మేడం చెప్పినట్టు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, నాకైతే చెప్పారు ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట అంటున్నాను, ఎగరాలి 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 అని. గమనించారా లేదు చాలా మంది. సో నాకైతే ఎగరడం అంటే చాలా ఇష్టం అండి. నాకు చాలా ట్రావెల్ చేయాలని ఇష్టం ఉంటుంది, ఎప్పటి నుంచో కోరిక నాకు. డబ్బు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ నాకు డబ్బు అంటే ఇష్టమే. కానీ అన్నిటికన్నా ఎక్కువగా నేను ట్రావెల్ చేయాలి, తిరగాలి అని ఉండేది. కానీ నాకు ఎప్పుడు కంప్లీట్ లాక్. మనకి ఈ రోజుల్లో మనకి ఈ గ్రూప్ లో ఫార్మసిస్టులు కూడా ఉన్నారు.
సో మా టీంలోనే ఉన్నారు మా గాయత్రి మేడము. సో ఆవిడకి తెలుసు మెడికల్ షాప్ అంటే ఎలాగ ఉంటుందో. ఉదయం 7-8 నుంచి రాత్రి 11-12 లాక్ అన్నమాట. ఎగరడం కాదు కదా, కదలడం కూడా అవ్వదు. సో అలాంటి లైఫ్ లో నాకు వెస్టీజ్ వచ్చిందండి. నేను చాలా హ్యాపీ వెస్టీజ్ తో, చాలా అంటే చాలా. మనకి వెస్టీజ్ లో మేడం చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ, ఇది అంటే కోరిక ఉంటది. మనకి అందులో ఏముందో అది తీసుకుని ముందుకెళ్తే చాలు. మా టీంలో డాక్టర్ అడ్డూరి శ్రీనివాసరావు గారు ఉన్నారండి. అంటే డాక్టరేట్ అన్నమాట అతను. డాక్టరేట్ పొందిన వ్యక్తికి అతనికి ఏంటంటే అతనికి రికగ్నైజేషన్ కావాలి అతనికి. అతను రిటైర్ అయిపోయారు కానీ అతనికి గుర్తింపు లేదు. అతనున్న ఫీల్డ్ లో గుర్తింపు లేదండి అతనికి. ఒక మంచి సీఈఓ లెవెల్ అన్నమాట, ఒక 3 బ్యాంకులకి సీఈఓ. అతనికి గుర్తింపు లేదు. ఏదో రిటైర్మెంట్ లో 4 దండలు వేశారు అంతే నాకు తెలిసి. అతను గుర్తింపు కోసం చేస్తున్నారు. సో అలాగా మనకి ఏం కావాలో అనేది మన ముందు డిసైడ్ అవుదాం ఫ్రెండ్స్. మనకంటూ మెయిన్ ఇందులో గోల్ పెట్టుకుందాము. గోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ, మన గమ్యం అనేది మనం చేరుకోవచ్చు. రీసెంట్ గా ఇంకొక లీడర్ తో కూడా మా టీంలో మాట్లాడాను. ఆల్మోస్ట్ 1 month 2 months ముందు ప్లాన్ చేసుకున్నారండి తిరుపతి. 1 week 5 days ట్రిప్ అన్నమాట. సో అదే చెప్పాను ఆ లీడర్ కి నేను మా టీంలో, మేడం మీరు తిరుపతి ఇలా అనుకుంటే అలా వెళ్ళిపోయారా అన్నాను. లేదు సార్, ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నాము, దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాము, అక్కడ లోకల్ క్యాబ్ ఇవన్నీ ముందే ప్లాన్ చేసి చూసారా మేడం. మీరు 1 week అంటే దేవుడు భక్తి అది దానికోసం నేను మాట్లాడట్లేదు, వేరేగా అనుకోకండి. ఒక సిచ్యువేషన్ కోసం నేను మాట్లాడుతున్నాను. అంటే పోనీ జర్నీ అనుకోండి, తిరుపతి కాదు. సో మరి మీరు ఇంత ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మీ జర్నీ అనేది సక్సెస్ అయిందండి. సో వెస్టీజ్ లో ఎందుకు మీరు ప్లాన్ చేసుకోవట్లేదు? వెస్టీజ్ లో ఎందుకు మీకు ఇలాంటి అలా పాయింట్లు వచ్చేయాలి? మేడం 100% మీరు ఎలాగైతే జర్నీ ప్లాన్ చేశారో అలాగే వెస్టీజ్ ని ప్లాన్ చేయండి. వెస్టీజ్ ని ఈ మంత్ ఏంటి ప్లాన్ చేస్తున్నారు, నెక్స్ట్ 3 months, నెక్స్ట్ 6 months లో మీ లైఫ్ సెటిల్ అయిపోవాలి. నేను ఒకటే భావిస్తున్నానండి, ఇప్పుడు ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లక్షలు వద్దండి, 30,000 ఉంటే సెటిల్ అండి నన్ను అడిగితే. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా ఒక 6 members నా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 20,000 కాదు కదా, 10,000 కూడాను చాలా ఇబ్బంది పడతారనమాట. 30,000 ఈ రోజుల్లో ఉంటే చాలా మంది సెటిల్ అండి. ఫ్యూచర్ తర్వాత చూద్దాం, పెంచుకుందాం. సో నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, నేను నేను బిజినెస్ లో అయితే మాత్రము నేను చాలా అప్ అండ్ డౌన్స్ చూశానండి, చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. నాకు ఎక్కడ కూడాను ఒక హ్యాపీనెస్ అనేది కనబడలేదు. లైఫ్ ఇంతే, నా బ్రతుకింతే అనే ఒక అపోహలో ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఆ అవకాశాన్ని చాలా ఫస్ట్ నెగ్లెక్ట్ చేశాను. తెలియలేదు, తెలుసుకున్న తర్వాత అంటే ప్రాణం పోయినా కూడా ఈ అవకాశాన్ని వదలకూడదు, ఈ అవకాశాన్ని వదలకూడదని గట్టిగా పట్టుకున్నాను. ఏం కావాలి ఫ్రెండ్స్ మనకి? లీడర్స్ చెప్పండి, ఏం కావాలి మనకి చెప్పండి. మంచి ప్రొడక్ట్స్ ఇస్తుంది కంపెనీ, మంచి మార్కెటింగ్ ప్లాన్ ఇస్తుంది, ఫేస్ టు ఫేస్ మన ఎండి గారు మనతో ఉన్నారు, నిన్న కాక మొన్న గవర్నమెంట్ రికగ్నైజేషన్ చేస్తుంది. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి? ఇంతకన్నా చలనం మనలో ఏముండాలి చెప్పండి? 4,000కి 8,000కి 10,000కి ఇంకా ఎంతకాలం ఇంకా చెప్పండి? మా అయితే 15,000 20,000 25,000కి ఇంకా ఎంతకాలం చెప్పండి? పోనీ 50,000కి ఇంకెంతకాలం చెప్పండి? డెసిషన్ తీసుకుందాం అందరం కూడా. నేనైతే డెసిషన్ తీసుకున్నాను, మా టీంలో కూడా ఆల్మోస్ట్ లీడర్స్ అందరు డెసిషన్ తీసుకున్నారు. సో అందరం కలిసి ముందుకు వెళ్దాము. నేనైతే ఇప్పుడు అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. గౌతమ్ గొబ్బాలి గారు ఆ రోజు నడి సముద్రంలో ఆల్మోస్ట్ మేడం అన్నారు బ్రహ్మ ముహూర్తం, మేడం బ్రహ్మ ముహూర్తం అన్నారు కదా. ఆ టైంలో అండి ఆల్మోస్ట్ 3 నుంచి 4 అవుతుంది టైం. ఆ టైంలో మేము మహా అయితే ఒక టోటల్ షిప్ లో 1,000+ members ఉన్నాము వెస్టీలో. కానీ ఆ రోజు టాప్ 13th floor 13వ ఫ్లోర్ లో షిప్ లో గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్ సార్ అండ్ కన్వర్ బీర్ సింగ్, అంటే పెద్ద పెద్ద లీడర్స్, అంటే సిద్ధార్థ్ సింగ్ సార్, సుబ్బయ్య శెట్టి సార్, ఆల్మోస్ట్ ఒక 30 members ఉంటామేమో, 30 to 40 members ఉంటామేమో. సాహు సార్ ఉన్నారు. అందరు కూడాను ఆల్మోస్ట్ పడుకున్నారు వెళ్ళి ఆ రోజు. అంటే రేపు గాలా డిన్నర్ అనగా ఈ రోజు నైట్ అన్నమాట అండి. ఆ రోజు సారు చాలా మనసు విప్పి మాట్లాడారు. ఏమి అనలేదండి. ఒక అతన్ని ఇలాగా గుండెల మీద తెచ్చుకొని అతని కోసం చెప్పారు. నలుగురు ఆడపిల్లలు
దగ్గరగా 9 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ అతను. 9 టైమ్స్, నలుగురు ఐదుగురు ఆడపిల్లలు, 9 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్. ఒక్కసారి వెళ్ళి కరెంటు వైర్ను కూడా పట్టుకున్నాడు చచ్చిపోదామని. అంటే అతనికి ఎక్కడికి వెళ్ళినా ఇల్లు దొరకట్లేదు అద్దెకి. ఇంతమంది ఫ్యామిలీయా, ఇంత ఇదని. ఆ టైంలో అతనికి వెస్టీజ్ అనే ఆపర్చునిటీ వచ్చింది. ఈ రోజు అతను బెంజ్ కార్ లో తిరుగుతున్నాడు. అంటే చూడండి ఫ్రెండ్స్, బెంజ్ కార్ అంటే అతని చెక్ ఎంత ఉంటుందో. అంటే అతను అతను ఒక మగ అతను, ఆల్మోస్ట్ 50 years ఉంటాయి అతనికి. అతను ఆ, అంటే ఆనంద బాష్పాలు అనుకోవాలో తెలియట్లేదు, ఏడుస్తున్నాడో తెలియట్లేదు. అతను ఏడుస్తూ చెప్తున్నాడు. గౌతమ్ బాలి గారు గుచ్చి గుచ్చి అడుగుతున్నారు అతనికి. అసలు నాకు అర్థం అవ్వలేదు అసలు ఏం జరుగుతుంది అని. సో ఆ రోజు చెప్పారు, ఒక్క కొంచెం సేపు బిజినెస్ వదిలేయండి, వెస్టీజ్ అసలు వదిలేయండి. నేను వెస్టీజ్ గురించి మిమ్మల్ని అడగను. వెస్టీజ్, బిజినెస్, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల చెక్కులన్నీ వదిలేయండి. ఇవన్నీ కాదు. ఒక్క 10 నిమిషాలు మనము మనసు విప్పి మాట్లాడుకుందాము, క్లారిటీగా ఉందాము. ఆ ఈ రోజుకి ముందు లైఫ్ మీది ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, ఫైనాన్షియల్ గా ఒక నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి, ఈ మూడు ఒక్కసారి మీరు డిసైడ్ అవ్వండి. ఈ మూడు ఒకసారి డిసైడ్ అవ్వండి. లక్షల తర్వాత సంపాదిద్దాం, వెస్టీజ్ కోసం తర్వాత మాట్లాడదాం. మనము ఎదుట వాడికి ఎంతవరకు ఉపయోగపడ్డాం, మనము మన వల్ల ఎంతమంది వాళ్ళ లైఫ్ లో ఆనందం నింపారు, పైకి వచ్చారు అనేది ఒక్కసారి ఆలోచించండి. నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. నేను చాలా బిజీ పర్సన్. వరల్డ్ వైడ్ గా నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్తున్నాను, ఎల్లుండి నేను చైనా వెళ్ళాలి. చైనాలో నాకు ఈవెంట్ ఉంది. సో దానికోసం ఏదో చెప్పారు, అది వేరే టాపిక్. అయినా సరే 95% నేను వెస్టీజ్ కే టైం ఇస్తాను. నాకు ఆనందం ఉంది ఇక్కడ. నాకు ఇక్కడ వెస్టీజ్ లో నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. నాకు వెస్టీజ్ లో కలిగిన ఆనందం నాకు ఏ బిజినెస్ లో కలగదు. నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. సో ఆ హ్యాపీనెస్ కోసం మీరు చెయ్యండి. మీరు ఒక 10 మందిని పైకి లేపండి. మీకోసం మీరు చేయొద్దు అని చాలా దగ్గరగా అండి, చాలా దగ్గరగా ఒక 20 to 30 మెంబర్సే ఉంటాము. అసలు ఒక్కొక్కళ్ళు, దీపాల్ పత్రివాళ్ళు 40 లక్షలు, సిద్ధార్థ్ సింగ్ గారు 1 కోటి రూపాయల పైన, సుబ్బయ్య శెట్టి గారు 40 లక్షల పైన, ఇంకా సాహు సార్ గారు ఉన్నారు. ఇంకా చాలా మంది హిందీ సైడ్ వాళ్ళు 20 లక్షలు, 25 లక్షలు నెలకి సంపాదించే వాళ్ళు. ఇంకో మాట ఏమన్నారంటే, ఫ్రెండ్స్ నా మాట వినిపిస్తుందా? నేనే అలా వాక్కుంటా వెళ్ళిపోతున్నానా? ఎవరైనా చాట్ లో ఎస్ అని పెట్టండి. ఎస్ Clear, సార్, sir, ఎస్ సార్, clear. క్లియర్ సార్, వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది Yes, సార్. sir. ఓకే. అయితే ఏమన్నారు సార్ ఏమన్నారంటే, నాకు వెస్టీజ్ లో వచ్చే ఇన్కమ్ కన్నా, నాకు వెస్టీజ్ లో లీడర్స్, నాకన్నా ఎక్కువ సంపాదించే లీడర్స్ ఉన్నారు, అది నా హ్యాపీనెస్ అన్నారు. సంవత్సరానికి నాకు వెస్టీజ్ లో వచ్చే ఇన్కమ్ కన్నా, నాకన్నా ఎక్కువగా సంపాదించే లీడర్స్ నా కంపెనీలో ఉన్నారు, అది నా హ్యాపీనెస్. నేను దానికోసమే వెస్టీజ్ కి ఎక్కువ టైం ఇస్తున్నాను అన్నారు. సో రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి కన్జ్యూమ్, రెండు లీడర్షిప్. ఈ రెండిటి మీదే మీరు ఉండండి, ఈ రెండిటి మీదే వర్క్ చేయండి, ఇంకన్నీ మర్చిపోండి. ఈ రెండిటికి రిలేటివ్ గా ఏమున్నాయో అది చెయ్యండి. మీ అప్లైన్ దగ్గర కూర్చోండి అన్నారు, అంతే. ఇంకేమీ అనలేదు. ఒకటి కన్జ్యూమ్ మినిమం 300-400 పీవీ కన్జ్యూమ్ చేయమన్నారు. అది మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత, మిగతాది మీ ఇష్టం, డీటెయిల్. 400 పీవీ ఎవ్రీ మంత్ కన్జ్యూమ్ చేయండి. లీడర్స్ ని తయారు చేయండి. ఈ రెండే అన్నారు. లీడర్స్ ని, ఒక 4 లీడర్స్ ని మీ టీంలో తయారు చేయండి. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు, మీరు ఎక్కువగా కష్టపడొద్దు. మీరు అనుకుంటే అయిపోతుంది అని డైరెక్ట్ గా అనమాట. నన్నైతే గట్టిగా వాటేసుకున్నారు. నేనైతే అసలు ఆ మెమొరబుల్ మూమెంట్ అసలు మర్చిపోలేను. నన్ను కాదు, అందరినీ వాటేసుకున్నారులేండి. అతని స్టైల్లో అతను చాలా హ్యాపీ, అందరూ చాలా హ్యాపీ అన్నమాట. చిన్న పిల్లలు అయిపోయారు అందరూ. సుబ్బయ్య శెట్టి గారు అయితే ఇలా చేతులు కట్టుకొని ఇలా గుండెల మీద వాలిపోయి, అతనికి ఆ సిద్ధార్థ్ సింగ్ గారు కూడాను. అసలు నాకు ఎలా అనిపించిందంటే, నేను ఎక్కడ ఉన్నాను, ₹1,00,000 వస్తే నా అంత తోపులేడు అంటారు మనకి ఇక్కడ. అసలు మాట్లాడరు. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, బయట బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. 50,000 వస్తే, 1,00,000 ఎందుకు, 50,000 వస్తేనే పట్టుకోలేము అసలు. అలాంటిది అంటే వెస్టీజ్ లో ఎంత రెస్పెక్ట్, ఎంత మనకి సెక్యూరిటీ, ఎంత
ఆ, ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను, మనము లేకపోయినా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ వెస్టీజ్ ఫ్రెండ్స్, బయట ఎక్కడా లేదు. ఇప్పుడు నేను సడన్ గా నాకు ఏమన్నా అయితే నాకు వచ్చే చెక్ నా ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది, నా ఫ్యామిలీకి ఏమన్నా అయితే మా పిల్లలకి వెళ్ళిపోతుంది. ఇంతకన్నా ఆపర్చునిటీ ఇంకెక్కడుంది ఫ్రెండ్స్? తింటే హెల్త్ వస్తుంది, నలుగురికి పంచితే ఇన్కమ్ వస్తుంది. ఇంకా 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 ఇంతకన్నా ఇంకా ఇంకా మనకి ఇంతకన్నా మోటివేషన్ ఏం కావాలి చెప్పండి? నేను ఎవరిని మోటివేట్ చేయట్లేదు. నా ఫ్యామిలీ నాకు మోటివేషన్, నా పిల్లలే నాకు మోటివేషన్, మా పేరెంట్స్ నాకు మోటివేషన్. మా తల్లిదండ్రులు నాకు ఇంతవరకు బ్లడ్ పోసి పెంచారు. అంటే ఎన్ని కష్టాలు పడ్డారో నా చిన్నప్పుడు నాకు తెలియదు, నాకు తెలిసి చాలా కష్టాలు పడ్డారు. కానీ వాళ్ళకి నేను ఏమి ఇచ్చానన్నదే మోటివేషన్. నా లైఫ్ లో నేను ఏమి ఇచ్చానదే మోటివేషన్. మా ఫ్యామిలీలో చాలా మందికి నేను మొన్న దుబాయ్ వెళ్ళాను, చాలా మందికి చాలా తెచ్చాను. మా మదర్ కి ఒక చిన్న రింగ్ తెచ్చాను అనమాట. అసలు అంటే మైక్ ఒకటే తక్కువ అనమాట. ఎంత మందికి చెప్పారో నా కొడుకు రింగ్ తెచ్చాడు, నా కొడుకు రింగ్ అంటే. చూడండి ఆ తల్లి ఆవేదన, తల్లి హ్యాపీనెస్. అంటే మిగతా వాళ్ళు చెప్పలేదు అని మేము బాధపడట్లేదు, ఆవిడ తాలూకు ఇంటెన్షన్ నేను మాట్లాడతాను అనమాట. సో వాళ్ళకి మనం ఏమి ఇచ్చాం చెప్పండి? మనం ఉన్న సిచ్యువేషన్ లో, మనం ఉన్న లైఫ్ లో వాళ్ళకి ఏమి ఇవ్వగలమా చెప్పండి? ప్రతి పండక్కి వాళ్ళకి ఒక రింగ్ ఇచ్చే పొజిషన్ లో మనం ఉన్నామా? ప్రతి పండక్కి మన ఫాదర్ కి, మన మదర్ కి ఒక రింగ్, ఒక గోల్డ్ రింగ్ ఇచ్చే పొజిషన్ లో మనం ఉన్నామా? సో ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మనకు మోటివేషన్ ఫ్రెండ్స్. వేరే ఉద్దేశంతో అనుకోకండి. ఆ మ్, ఉన్న ఉన్న స్థానం నుంచి బయటకు రావాలి ఫ్రెండ్స్. నేను అదే గమనించాను, ఉన్న స్థానం నుంచి బయటకు రావాలి. ఇదిగోండి ఇప్పుడు 6:20 అవుతుంది కదా, ఇప్పుడు వెళ్తున్నాను. ఎగ్జాక్ట్లీ 7 కి నేను ఉంటాను. 7:30 మ్యాక్సిమం 8, మళ్ళీ ఒక 400 పీవీ లాక్ చేసుకుని వస్తాను. హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్సే. ఫోటోలు కూడా పెడతాను. 400 పీవీ లాక్ చేసుకుని వస్తాను వెళ్ళి. కరెక్ట్ గా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్, కరెక్ట్ గా అటాక్ చేయండి, దిమ్మ తిరిగిపోవాలన్నమాట. అంతే, ఇంకేమీ లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. నెగిటివ్స్ కోసము, వేస్ట్ పర్సన్స్ కోసం మన టైం ని, మన వాల్యుబుల్, చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్, చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఎవరైతే జూమ్ లో ఉన్నారో ఈ 5:30 నుంచి ఇప్పటి వరకును, అసలు ఎంత వాల్యుబుల్ టైం అంటే ఇది, అంత వాల్యుబుల్ టైం అందరికి కూడాను. సో ఈ నాలెడ్జ్ ఇదంతా కూడాను మనం కరెక్ట్ గా ప్లాన్ చేయండి. అనవసరమైన వాళ్ళ కోసము నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ ఆడి కారు అవన్నీ చూసేసి అబ్బా ఇంకేంట్రా బాబు, బాబ్జీ, రాజు, అమర్, ఇలాగ ఒక 6-7 ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మాయా ప్రాణాలు ఇస్తామన్నారు. ప్రాణం వద్దురా బాబు, ఐడియా అయ్యు అంటే ఆ ఇలాంటివన్నీ నాకు చెప్పొద్దు అన్నారు. ఇలాంటివన్నీ ఎప్పుడో విన్నామన్నారు. టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నది. ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు. నేను 70,000 ఇన్కమ్ క్రాస్ అయిపోయాను. ఇదిగో నెక్స్ట్ మంత్ 28వ తారీఖున చెప్తున్నాను, వినండి ఫ్రెండ్స్, రాసుకోండి. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 28వ తారీఖున 18 లక్షలు నెక్సాన్ టాప్ అండ్ ఈవీ కార్ లాంచ్ అయిపోతున్నాను. వాళ్ళు అలాగే ఉన్నారు. రీసెంట్ గా సరేలే ఒకసారి చూద్దామని పురుషోత్తం దాస్ గారు ఏదో వీడియో వస్తే, కార్ ఓపెనింగ్ వీడియో నా గ్రూప్ లో, నా ఫ్రెండ్స్ గ్రూప్ లో పెడితే, అంటే దానికి చిన్న లైక్ కూడా లేదు, చిన్న క్లాప్స్ ఏదో పెడతాం కదా, అలాంటిది ఏమీ లేదు. కామెంట్ అన్నమాట ఒక ఇద్దరు, అరే మరి నువ్వెప్పుడు కార్ తీసుకుంటున్నావు అంటే, చూసారా బయట ఎలాగుందో సమాజం, బయట సమాజం ఎలాగుందో చూసారా, నువ్వెప్పుడు కార్ అంటే, ఇక్కడ మళ్ళీ కారం అన్నమాట, మళ్ళీ పిన్. చూసారా, మన బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీను, బయట వాళ్ళు ఏం కాదు. సో నెగిటివ్స్ ని అస్సలు పట్టించుకోకండి. మొన్న రీసెంట్ గా మన ఎవరు సైదులు గారు ఒక ఒక కార్ లో కూర్చొని పెట్టారు కదా ఒకటి, అందరు విన్నారు కదా ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? వింటే ఎస్ అని పెట్టండి, వినకపోతే నో అని ఎస్ పెట్టండి. ఎస్ ఎస్ విన్నారు కదా? ఎస్. ఆ మురిగి కుక్కలు మురుగుదానే ఉంటాయి. మనమేంటో చూపించండి, చూపించండి, మనమేంటో చూపించండి. ఒక నార్మల్ లేడీ వెస్టీజ్ ద్వారా ఒక్క ఎల్ఓబి కొట్టండి, అందరి నోళ్లు మూసుకుపోతాయి. అత్త, మామ, హస్బెండ్, లేడీ కోసం చెప్తున్నాను, అందరి నోళ్లు మూసుకుపోతాయి. నాకు చెప్పొచ్చు కదా ప్లాన్ అంటారు. 2 ఎల్ఓబి కొట్టండి, ఫ్లాట్ అయిపోతారు. మీ జోలికి రారు, రమ్మన్నా రారు. ఇంకా మిమ్మల్ని దగ్గరుండి నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా అని అలా పంపిస్తా ఉంటారు. 2 ఎల్ఓబిలు కదా ఫ్రెండ్స్. కరెక్ట్ గా నేనైతే, నేను నెల 2 నెలలు అనట్లేదు, 6 మంత్స్ టైం తీసుకోండి, 6 నెలలు. ఇది మార్చ్ కదా, జూన్ కి ఒక ఎల్ఓబి, సెప్టెంబర్ కి 2 ఎల్ఓబి కొట్టండి చాలు.
2 ఎల్ఓబిలు సెప్టెంబర్ కొట్టండి, ఇంకా ఓపిక ఉంటే డిసెంబర్, అక్కడ నుంచి 3 నెలలు 3 ఎల్ఓబిస్ కొడదాం. ఎలా కొట్టాలనేది కూర్చుందాం, కూర్చొని ప్లాన్ చేసుకుందాం. ఇది ఆషామాషి వ్యాపారం కాదు, ఇదేదో ఆస్కాల్ ఆస్కాల్ కాదు. ఇది ఇది చాలా సీరియస్ బిజినెస్. ఇది ఇది అసలు 3 తరాల్ని మనం ఆ ఒక ఒక పెద్ద ఏమంటారు దాన్ని, ఒక ఉద్యమం అన్నమాట, ఒక ఒక తపస్సు ఇది. అలా చేస్తేనే వెస్టేజ్ లో ఉండండి, లేదంటే హ్యాపీగా 400 పీవీ చేయండి ఫ్రెండ్స్. సెల్ఫ్ 5,000 వస్తున్నాయి, 5,000 వస్తున్నాయి. ప్లాన్ కూర్చొని లెక్కేయండి. 400 పీవీ సెల్ఫ్ 16% నుండి చేస్తే 5,000 డీపీకి ఇస్తే వస్తాయి. ఎంఆర్పీకి అమ్ముకుంటే 7,400 వస్తున్నాయి. 7,400, 400 పీవీ రిటైల్ చేయండి. 80 గ్యానో పేస్ట్లు అమ్మండి చాలు, నెల మొత్తం మీద 80 గ్యానో పేస్ట్లు రిటైల్ చేయండి. మీరు 14,000, మీకు 12 నుంచి 14,000 రిటైల్ చేయని వాళ్ళు లక్షలు ఎలా సంపాదిస్తారండి చెప్పండి. నేను 20 ఏళ్ళ నుంచి అమ్ముతున్నాను ప్రొడక్ట్స్ షాప్ లో, 24 ఏళ్ళ నుంచి ప్రొడక్ట్స్ అమ్ముతున్నాను. ఇప్పటికీ లక్షకి చేరలేదు. జస్ట్ నెలకి ఒక 12,000, 14,000 కూడా మన సెల్ఫ్ మనం రిటైల్ చేయకపోతే, మనం ఉన్న చోట నుంచి ఒక 7 ఇల్లులు, రైట్ సైడ్ ఒక 7 ఇల్లులు, లెఫ్ట్ సైడ్ ఒక 7 ఇల్లులు, ఫ్రంట్ ఒక 7 హౌసెస్, బ్యాక్ ఒక 7 హౌసెస్, 28 హౌసెస్ కి సప్లై చేయండి ఫ్రెండ్స్. 500 చొప్పున 14,000 అయిపోయింది. 500 చొప్పున. సో నేను చెప్పేది ఒకటి, నా ఇంటెన్షన్ ఒకటేనండి. నచ్చితే చేయండి ఫ్రెండ్స్, వెస్టేజ్ నచ్చితే చేయండి, నచ్చకపోతే వదిలేయండి. మనసు పెట్టి చేయండి, నచ్చిన పనిని గౌరవించి చేయండి. ఏదో చేశామంటే చేసాం, ఏది మేడం తినేస్తుందిరా బాబు తెల్లవారి ఫోన్లు చేసేసి, కాదు ఫ్రెండ్స్, కాదు. సో చాలా సీరియస్ గా చేయండి. ఇదే నా లాస్ట్ అవకాశం నా లైఫ్ లో, ఇంకా వేరే ఆపర్చునిటీ లేదు. ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఇవ్వరు. 30 ఏళ్ళు ఇస్తే ఎవరికి జాబ్ ఇవ్వరు. ఇంకా వెళ్ళి ఒకసారి ఎవరైనా 30+ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి రెజ్యూమ్ పట్టుకుని వెళ్ళండి, జాబ్ ఇస్తారేమో. 30 ఏళ్ళు దాటితే జాబ్ లేదు, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, అది కూడా 15,000, 20,000 జాబులకి. సో ఇదే నా లాస్ట్ అవకాశం, ఇదే నా లాస్ట్ ఛాన్స్ అని నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీరే డిసైడ్ అవ్వండి. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఫైనల్ గా ఏంటంటే, నేను విన్నది, నేను చూసేది, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డూ ఆర్ డై, అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ అయితే నా దగ్గరైతే లేదు. నాకు మెడికల్ షాప్ ఉంది, నేను రోజు చాలా టర్న్ ఓవర్ చేస్తాను. అయినా సరే నాకు వెస్టేజ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. నా బిజినెస్ లో 1,00,000 అయితే ఉంది, 2 లక్షలు లేదు ఫ్రెండ్స్. 2 లక్షలు లేదు. పిల్లలు ఎదుగుతున్నారు, ఎడ్యుకేషన్ పెరుగుతుంది. 1,00,000 సరిపోదు నాకు, 1,00,000 సరిపోదు ఫ్రెండ్స్. వీడేంట్రా బాబు, వీడి తెల్లవారి డబ్బు పిచ్చి పట్టింది వీడికి అనుకోవచ్చు. ఎస్, నాకు డబ్బు పిచ్చి పట్టింది. అది ఉంటేనే ఏదైనా చేయగలం ఫ్రెండ్స్. ఎవరు చెప్పారు? డబ్బు ఉంటేనే. మనం ఎప్పుడు విన్న డైలాగే, జేబులో జేబ్ సాటిస్ఫాక్షన్ కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా. సో జేబులో ఉంటేనే నేను ఒక ట్రస్ట్ రన్ చేయగలను, నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేయగలను, ఏదైనా సరే నేను చేయగలను డబ్బు ఉంటేనే. ఓకేనా? నేనైతే ఒకటి చెప్తాను, డబ్బు ఉంటేనే నేను హ్యాపీగా ఎంజాయ్ చేయగలను. నేను ఎవ్రీ వీక్ వీకెండ్ ఇండియాలో ఉండకూడదు, అది నా కోరిక. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. మధు సార్, మీ డ్రీమ్ చెప్పండి సార్ ఫైనల్ గా. మేడం నా డ్రీమ్ వచ్చేసి కార్ ఓపెనింగ్. ఓకే, అందరికి ఇన్వైట్ చేశారు. ఎస్ మేడం, ఎస్. నా డ్రీమ్ వచ్చేసి ఈ 2025 డిసెంబర్ కి మేడం, నా డ్రీమ్ వచ్చేసి యూసిడిగా 2 lakhs ప్లస్ ఇన్కమ్ మేడం. ఓకే, సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి అద్భుతమైన వండర్ఫుల్ సెషన్, మాకు అందరికి కూడా జోష్ మామూలుగా లేదు. డిసైడ్ అయితే అందరు కూడా అవ్వాల్సిందే. సో మరి సార్ సెషన్ మీద ఫీడ్బ్యాక్స్ ఇద్దామా లీడర్స్? మ్యూట్ ఆన్ చేసుకుని ఇవ్వచ్చండి. మరి మీ దగ్గర ఉంది కోహోస్ట్, అలాగే మరి మాట్లాడాలి అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి మ్యూట్ ఆన్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ బాదు సార్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చించేశారు నిజంగా పొద్దున్న
మంచి సుప్రభాతం అయితే మాకు ఉంది. మీరు ఒక పాయింట్ మాకు చెప్పారు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఏంటి అని అంటే, ఇష్టం ఉంటేనే చెయ్యండి లేదా వెళ్ళిపోండి. అది మాత్రం పక్కా అండి. ఎందుకనంటే ఇది భవిష్యత్తు జీవితంతో ముడిపడి ఉన్న సంబంధం. ఖచ్చితంగా ఇష్టం ఉంటే చేయండి లేదా వెళ్ళిపోండి. అంతేకాని ఇక్కడికి వచ్చి ఏదో టైం పాస్ గా చేసుకుంటే వెస్టీజ్ వల్ల అటు వాళ్ళకి టైం వేస్ట్, ఇటు లీడర్స్ కి టైం వేస్టే. నిజంగా 100% కరెక్ట్ గా చెప్పారండి. సో ఇష్టం ఉన్న దగ్గర ఎంత కష్టమైనా సరే తెలియదు అంటారు, కష్టం ఉన్న దగ్గర ఖచ్చితంగా గెలుపు అనేది వస్తూనే ఉంటది. సో ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఎవరెవరైతే డిసైడ్ అవ్వాలి అనుకున్నారో, డిసైడ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ రోజుతో డిసైడ్ అవ్వాలి అని చెప్పి నేను కొనుక్కున్నాను. చాలా ఎక్సలెంట్ పాయింట్స్ చెప్పారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి పవర్ సెషన్ అయితే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక ఎనర్జీ బూస్టర్ లాగా ఉంది మా అందరికి పొద్దు పొద్దున్నే. అంటే కొత్త వాళ్ళకనే కాదండి, లీడర్స్ కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది సార్ బెస్ట్. సార్ మరీ అంత పెద్ద మాటలు మాట్లాడకండి సార్. థ్యాంక్ యూ సార్, లేదు థ్యాంక్ సార్, యూ, థ్యాంక్ యూ. లేదు సార్, నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. సో నిజాలు ఎప్పుడు ఒప్పుకోవాలి, ధైర్యంగా ఒప్పుకోవాలన్నారు. ఆ ధైర్యంగానే చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ నాకు కూడా మంచి బూస్టింగ్ వచ్చింది సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. నా డ్రీమ్ వచ్చేసరికి ఒకటే సార్. నా లాంగ్ టర్మ్ డ్రీమ్ ఏంటంటే 100 మంది లక్ష్యం తీసుకునే వాళ్ళని నా టీంలో తయారు చేయాలి సార్. 100 మంది సూపర్ సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్. ₹1,00,000 చొప్పున తీసుకుని వాళ్ళ టీంని రెడీ చేయాలి. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఎందుకంటే నాకు మంచి అసోసియేషన్ ఉంది. మీలాగే ఎప్పుడు డబ్బు కోసం, టీం కోసం ఆలోచించే ఫ్రెండ్స్ ఉన్నారు, అటువంటి అసోసియేషన్లో ఉన్నారు. ఎందుకంటే ఎటువంటి అసోసియేషన్లో ఉంటే అటువంటి నాలెడ్జ్, అటువంటి థాట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా సక్సెస్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ బహదూర్ సార్, ఒక చిన్న క్వశ్చన్ సార్. మీ మెడికల్ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్? మేడం 2000 మేడం. 2000 అంటే 2000 ఈ 20 అంటే నా షాప్ పెట్టి 25 ఇయర్స్, నా ఎక్స్పీరియన్స్ అయితే దగ్గరగా 29. ఎస్ సార్, చిన్నప్పుడు వచ్చాం మేడం, 25 చెడ్డీలు వేసుకున్నప్పుడు వచ్చాం. ఎస్ సార్, 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మన మెడికల్ లో, మీ మెడికల్ లో హైయెస్ట్ ఇన్కమ్ చెప్పగలరా సార్? మేడం నేను నా ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 6th క్లాస్ మేడం. అంటే ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ అప్పుడు నేను ఈవినింగ్ పార్ట్ టైం గా వెళ్ళేవాడిని మెడికల్ షాపు. నాకు పర్ డే 5 రూపీస్ ఇచ్చేవారు మేడం. అవును సార్. ఈవినింగ్ 4 గంటలు స్కూల్ అయిపోయి 5 గంటలకు వెళ్ళిపోతే, అంటే ఫైనాన్షియల్ గా అంత ప్రాబ్లం అన్నమాట. సో అవును సార్. ఏదో ఒకటి చేయాలి, అప్పటి నుంచి తపన. 5 రూపీస్ అండి. నేను Yes, sir. షాప్ పెట్టేటప్పటికి ఆల్మోస్ట్ అక్కడి నుంచి అక్కడికి ఒక 7 ఇయర్స్ ఎంతో అయింది. అంటే 6 ఇయర్స్ అయింది. 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా కలుపుకొని నేను 1000 రూపీస్కి వచ్చానండి. అవును సార్. 2000 లో 2001 లో నా శాలరీ 1000 రూపాయలండి. నేను షాప్ పెట్టాను 4 Yes. లక్షలు అప్పు చేసి. ఈ రోజు 1,00,000 రూపాయలు రావట్లేదండి. 25 ఓకే, అయిపోయింది. 25 ఇయర్స్. మరి ఒక్క మ్మ్. ఫారిన్ ట్రిప్ కైనా వెళ్ళారా సార్? అంటే మన మెడికల్, మనం ఉన్న ఫీల్డ్ అయితే చాలా ఎక్సలెంట్ సార్, దాని మీద మనం పైకి వచ్చాం. బట్ ఫారిన్ ట్రిప్ కి ఏమైనా వెళ్ళారా సార్? మీరున్న మేడం 25 ఇయర్స్ ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? అదే కదా నేను చెప్తున్నాను, ఇందాక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అదే 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 ఆడి కారు ఓపెనింగ్ వెళ్ళిన ముందు, ఒక మహా అయితే ఒక 1 వీక్ 10 డేస్ ముందు, అదే అక్కయ్యపాలెం నరసింహనగర్ పైన సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ ఉంది. ఎప్పటి నుంచో కారు కొనాలని వెళ్ళి వ్యాగనారు 2003, 2004 మోడల్. అప్పటికి 70,000కి బేరమాడి వదిలేసాను. అడేది 85,000కి ఇస్తానన్నాడు. ఆ 15,000 దగ్గర బేరమాడి వచ్చేసాను అనమాట. అంటే అది అంటే ఆ, మన రెగ్యులర్ లైఫ్ లో ఉన్న మన థాట్ అదనమాట. ఎస్ సార్. వెస్టీజ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ మీకు? 2.5 years మేడం. ఎన్ని ఫారిన్ ట్రిప్ కి వెళ్ళారు సార్? 4 ఫారెన్ ట్రిప్స్. నేమ్స్ చెప్పండి సార్. ఫస్ట్ ఫారెన్ టూర్ వచ్చేసి పూకెట్ వెళ్ళాను. రెండో Yes. ఫారెన్ టూర్ వచ్చి థాయిలాండ్ పూకెట్ వెళ్ళాను. రెండోది వచ్చేసి బ్యాంకాక్. మూడోది వియత్నాం. నాలుగోది దుబాయ్. ఇప్పుడు ఐదోది Yes, sir. లండన్, స్కాట్లాండ్ రెడీ అవుతున్నాం లండన్. ఆగస్ట్ లో. ఎస్ సార్, ఎస్ సార్. ఇదే లైవ్ రిజల్ట్ సార్, ఇంకేం లేదు. మాటలు లేవు డియర్ లీడర్స్, ఇదే లైవ్ రిజల్ట్. ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా మీ ముందు పెట్టారు, అందుకే వెస్టీజ్ చేయాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అలాగే నెక్స్ట్ వన్ భవానీ మేడం, Thank you, మ్యూట్ ఆన్ madam. చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. భవానీ గారు Good మ్యూట్ ఆన్ morning, sir. చేసుకోండి. Good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెస్టీజ్ ఎందుకోసం చేయాలో సార్ ఇంక మాట్లాడలేదు మేడం. అసలు అసలు ఆ జీతం ఆశ కోసం ఉంటేనే కాకుండా జీవితం చెయ్యాలి కోసం వెస్టీజ్. చేయాలంటారా? ఆశ లేకపోతే చేయకూడదని సారు క్లుప్తంగా చెప్పేసింది.
ఎస్ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. మీ సెక్షన్ అసలు ఆల్ ద బెస్ట్ మైండ్ ఆల్ ద బ్లాక్. బెస్ట్ మేడం, ఆల్ ద బెస్ట్. ఇంకా దూసుకెళ్ళిపోవడం ఇంకా ఆగకూడదు ఇంకా అసలు ఎక్కడ. సూపర్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమా మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఓకే శ్వేత మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎర్లీ మేడం గుడ్ మార్నింగ్ మార్నింగ్. మంచి బూస్టింగ్ సార్. ఈ టీమ్ లో 73 మెంబర్స్ అందరికి మీ మాటలతో నిజంగా చాలా చాలా యాక్టివ్ అయ్యారు సార్. యాక్టివ్ అవుతారు కూడా, అసలు మామూలు స్పీచ్ కాదు. నేనైతే చెప్తున్నాను సార్, అంటే పాపకి నేను అంతకు ముందు నేను వెస్టేజ్ అంటే అనుష మేడం, గాయత్రి మేడం వీళ్ళంతా చెప్పారు నాకు కూడా. నేను కూడా అంత ఇదిగా అంటే ఎవ్వరు అండి, అంటే ఒక్కటి అందరూ మన మంచి గురించే చెప్తారు. మన రిలేటివ్స్ అవనివ్వండి, కానీ ఎవ్వరి మాట మనం నమ్మం. ఎందుకంటే అలాంటివి చాలానే వచ్చే జనాల్లో కూడా ఇలానే మనం బయటికి వెళ్తే సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయి. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే గనక ఖచ్చితంగా మారుతారండి. నేను అలానే లైట్ తీసుకున్నాను. రాజమండ్రి నేను మా హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. అంతకు ముందంతా మాది వైజాగే. రాజమండ్రి వచ్చాక పాపకి నిజంగా చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. నేను గోదావరి వాటర్ కూడా ఇలానే అనుకున్నాను. అయ్యో పాపకి ఏంటి, ఏమవుతుంది అసలు, ఇక్కడికి వచ్చాకే హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. 20 days కి వెళ్తాయి హాస్పిటల్ కి టెస్ట్లు. ఆ టెస్ట్ల విషయం పక్కన పెడితే పాప చాలా డల్ అయిపోయేది, యాక్టివ్నెస్ ఉండేది కాదు ఇంట్లో. ఒక్క పాపకి, మనకి ఎవరికైనా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ ఇల్లంతా చాలా ఎంత సైలెంట్ ఉంటదంటే ఇంకా మనకి మైండ్ కూడా పనిచేయదు ఏం చేస్తున్నామో వర్క్ అనేది. అలాంటిది నేను ఇంకా పాపకి కొలెస్ట్రాల్ ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను మేడం. నిజంగా చాలా మంచి రిజల్ట్. ఇంకా అది యూజ్ చేసిన తర్వాత 6 months వరకు నేను అసలు హాస్పిటల్ మొహం కూడా చూడలేదు. అంత ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. ఈ రెండు నేను పాపకి ఇచ్చిన తర్వాత నేను ఇంక ఇదే స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి, ఎంతో మంది పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇది అందించాలి అని చెప్పి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్. వాళ్ళు కూడా అంటే కోల్డ్ గాని కరెక్ట్ గా కఫ్ గాని ఈ రెండిట్లో ఒక్కటి స్టార్ట్ అయినా ఫీవర్ లోకి వచ్చేది మేడం. అంటే బయట స్కూల్ కి పంపిస్తుంటే ఒకరి ఇన్ఫెక్షన్ ఒకరికి మాట అలా రీచ్ అయ్యేది. దీనికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు 6 months నుండి పాప ఫుల్ ఎనర్జీ మేడం, మామూలుగా కాదు. మన దాంట్లో ఈ రెండు పిల్లలకు గనక వాడిస్తే వాళ్ళ హెల్త్ ఇంకా మనం తిరిగి చూడక్కర్లేదు. నెక్స్ట్ మా హస్బెండ్ కి గ్యానో పేస్ట్ ఒకటి, సెన్సోడిన్ తప్ప ఏది యూజ్ చేయరు మేడం. అలాంటిది Yes. గ్యానో పేస్ట్ యూజ్ చేయడం వల్ల నిజంగా నాకు ఏంటంటే మళ్ళీ స్టోర్ కి వెళ్ళి తీసుకురాలేక, అమ్ము మా పేస్ట్ వద్దు, మీరు సెన్సోడైన్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అన్న. వైజాగ్ తన ఆఫీస్ మీటింగ్ కి వెళ్ళేటప్పుడు కూడా జ్ఞాన పేస్ట్ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళారు మేడం. ఒక్కసారి కనెక్ట్ అయితే ఇంకా చచ్చేంత వరకు ఎవ్వరూ వదిలిపెట్టరు. మన ప్రొడక్ట్స్ అంతా బాగున్నాయి మేడం. సూపర్ సూపర్ మేడం. మరి మీ డ్రీమ్ చెప్పండి మీ సార్ కి. నా డ్రీమ్ ఈ మంత్ ఖచ్చితంగా నేను బ్రాంజ్ డైరెక్టర్ అవుతాను మేడం. సూపర్ 2600 ఎక్సలెంట్. కి ఖచ్చితంగా చేసుకొని నేను బ్రాంజ్ లెవెల్లో ఉంటాను. మా సార్కి ఆల్రెడీ మాట ఇచ్చాను మేడం, ఆ మాట పైనే వర్క్ చేస్తున్నాను. మంచి మీరందరూ మా చేతులు పట్టుకొని లాగుతున్నారు అంటే ఖచ్చితంగా మీ వెంటే అడుగులేస్తూ పైకి వస్తాం మేడం. సూపర్ ఆల్ మేడం. ద బెస్ట్ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సో అలాగే సుమా మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మేడం వెరీ గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్. బహదూర్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. నిజంగా సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా విమానం ఎక్కాలన్నా, టూర్స్ వెళ్ళాలన్నా ఏదైనా కూడా అది ఒక కలగానే ఉంటుంది. అదైతే అచీవ్ చేసుకోవాలంటే కంపల్సరీ అది వెస్టేజ్ లోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే నేను జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నా, ఎప్పుడు కూడా మీరు ఏదో ఒక క్యాంప్ చెప్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇలా ఎంజాయ్ చేశాను, అలా ఎంజాయ్ చేశానని. అది నేను డైరెక్ట్ లైవ్ లో ఒకసారి మీరు
పులితో ఫోటో తీసుకొని వచ్చి పెట్టారు. ఆ రోజే మీరు క్యాంప్ వెళ్ళి వచ్చి వెంటనే ఆఫీస్ కూడా వచ్చారు మన అక్కయ్యపాలెం. నేను ఆ రోజు మిమ్మల్ని లైవ్ లో చూసాను. అంతవరకు నాకు తెలియదు మీరు. తర్వాత నుంచి ప్రతిరోజు చూస్తున్నా. నిజంగా ఆ రోజు మీ కళ్ళల్లో ఒక ఫీలింగ్ చూసాను సార్. అక్కడి నుంచి మన అప్లైనర్ కి మీరు ఒక గిఫ్ట్ కూడా తెచ్చారు. ఎందుకు అంటే గనక బయట ఉండే ఏ ఫీల్డ్ అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, మ్యారేజ్ అయితే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అవ్వకపోయినట్టు ఫ్యామిలీ పేరెంట్స్ కోసం అవ్వచ్చు. లేదు అంటే గనక ఈ ఇన్కమ్ ఉంటే దేనికైనా యూజ్ అవుతదని చెప్పి. కానీ మన వెస్టేజ్ లో ఉంటే ఏదైతే మనం అనుకొని వస్తున్నామో అవన్నీ అచీవ్ చేసుకుంటూ, ఇంకా మనం నమ్ముకుని వచ్చిన వాళ్ళందరినీ కూడా అచీవ్ చేస్తూ మన ఫ్యామిలీని కూడా లైఫ్ లాంగ్ సెక్యూరిటీగా అయితే ఉంచొచ్చు సార్. ఇదైతే నాకు వెస్టేజ్ లో బాగా అర్థమైంది. ఎందుకు అంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మా వారు సఫర్ అవుతుంటే ఇతనికి ఏమైనా అయితే నా ఫ్యామిలీ ఏమవుతుంది అన్న థాట్ లో నేను ఉండేదాన్ని. కానీ నాకు వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నా హెల్త్ సెట్ అవుతున్నప్పుడు ఎవరికైనా నేను సజెస్ట్ చేస్తే ఎందుకు సెట్ అవ్వదు అన్న థాట్ తోనే నేనైతే వెళ్తున్నాను. నిజంగా అయితే గనక మంచి లైఫ్ అయితే వెస్టేజ్ లో ఉంది సార్. నేనైతే 30,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను అంటే అది ఒక్క మన లక్ష్మీ మేడం నాకు ఇచ్చిన సపోర్ట్ వల్ల, నా టీం నాకు ఇచ్చిన సపోర్ట్ వల్ల అయితేనే తీసుకోగలుగుతున్నాను. బయట అయితే నేను చదివిన చదువుకి నాకు ఎవరు 10,000 కాదు కదా, 5,000 రూపాయలు కూడా ఇవ్వరు సార్. నిజంగా మంచి లైఫ్ అయితే ఇందులో ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ కి డిసెంబర్ 10th నా చెక్ 50,000 ప్లస్ ఉండాలి. నా లైఫ్ ని ఎవరైతే నాతో పాటు వెన్నంటూ నాతో నడుస్తున్నారో ప్రతి లీడర్ కూడా నేను 25,000 ప్లస్ ఇన్కమ్ ఇప్పించాలని నా గోల్ సార్ అండ్ నా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సార్. విష్ వెల్. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అలాగే రాజేశ్వరి గారు మీ టర్న్ చేసుకోండి మేడం, ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెరీ బహదూర్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ థాయిలాండ్. గుడ్ మార్నింగ్ థాయిలాండ్, బ్యాంకాక్. థాయిలాండ్ ఫ్రెండ్స్ సార్ అండి మా మీరిద్దరు. థాయిలాండ్ ఫ్రెండ్స్ మేడం. మరి బ్యాంకాక్ మళ్ళీ మాకు ఎప్పుడు తీసుకెళ్తారు సార్? నవంబర్ రెడీ అయిపోండి టీంతో. ఓకే సార్. సార్ 11 మేమైతే నెల. రెడీగా. ఓకే సార్. మేమైతే మరి మీ అన్నంటూ ఉండి మేము కంపల్సరీ మీతో పాటు వచ్చేస్తాం. మరి ఎంతసేపు చెప్పిన మాటలన్నీ కూడా మాకు కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయి సార్. మీ ఎందుకు దగ్గరే అంటే నేర్చుకున్నామండి ఇవన్నీ. మీరే మా అప్లైనర్స్, మా లీడర్స్. సార్ 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 నేనైతే థ్యాంక్ యూ వెస్టీజ్ లో చెప్పండి ఒక ఆంటీ గారు. ఒక 30% మిమ్మల్ని చూసి నేను చాలా మోటివేట్ అయ్యేవాడిని స్టార్టింగ్ లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరి వల్ల మోటివేట్ అయ్యి వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి సార్, ఇది మాత్రం పక్క. ఎవరి వల్ల ఎస్ ఎస్ ఉమ్, ఇదైతే పక్క సార్. నిజంగా మీ అందరి వల్ల నేను చూసి ఒక ఎడ్యుకేషన్ లేకపోయినా సరే వెస్టేజ్ లో అంటూ అంటే ఒక ఫ్రెండ్స్, జర్నీ మేడం మేడం ఒక్క మాట మీరు వచ్చారు కాబట్టి నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఫ్రెండ్స్ వచ్చిన కొత్తలో అండి, అంటే వెస్టీజ్ ఎలాగైనా ఎవరైనా చేయొచ్చు అని ఇది ఒక ఈ మన రాజేశ్వరి మేడం ఒక ఎగ్జాంపుల్ అండి. చూడండి, అంటే డబ్బులు మీటింగ్ కి రావాలనే తపన, రావడానికి డబ్బులు లేవు. సో ఆటోకి ఇంట్లో ఉన్న అట్టముక్కలు అవి ఇవి అమ్ముకొని ఆటోకి డబ్బులు చేసుకొని వచ్చి ఈ రోజు 30,000 ప్లస్ 40,000 ప్లస్ చెక్ తీసుకుంటా స్టార్ డైరెక్టర్ అండి, కార్ ఫండ్ అచీవర్, థాయిలాండ్ టూర్ అచీవర్. చూడండి ఎలాంటి స్టేజ్ నుంచి. సో ఒకసారి ఇదే మనకి మోటివేషన్ ఫ్రెండ్స్. నేను చాలా మోటివేట్ అవుతాను మేడం విషయంలో. సో ఈవిడ గారు చేసినప్పుడు ఎవరైనా చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా కూడా నా ఒక ఇదైతే కాదు సార్. నా అప్పులేను నన్ను ఎన్నంటూ మీరు అన్నట్టుగా నా ఎన్నంటూ ఉంటూ నన్ను నడిపించి ఒక 2 పునాదులుగా 2 పిల్లర్లుగా నన్ను లక్ష్మీ మేడమా, విజయ్ మేడమా మీ అందరూ చూసి నేను నిజంగా ఈ స్టేజ్ లో ఉన్నానంటే అది గాడ్ ఇస్ గ్రేట్ అని అంటాను నేను. ఆయన ఉంచిన దేవుడు నన్ను నడిపించాడు. మీ అందరి ద్వారాన మిమ్మల్ని నిలబెట్టి నన్ను నడిపించాడు. ఎస్ మరి ఇంత ఎస్ సక్సెస్ తీసుకోవడానికి కారణము కేవలం కమిట్మెంట్ అనేది తీసుకున్నాను కాబట్టి నేను ఎలాగైనా సరే ఇందులో చేసి చూపించాలి. నేను కాదు, ఎంతో మందికి హెల్త్నిచ్చి ఆ హెల్త్ని నేను తీసుకోవడం కాదు, ఎంతో మందికి హెల్త్ని ఇవ్వాలని కమిట్మెంట్ తీసుకున్నాను కాబట్టి అదే కమిట్మెంట్ తో వెళ్ళడం జరుగుతుంది. నన్ను నమ్ముకుని ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా మంచి శక్తి ఇప్పించాలని థాట్ తో ముందుకెళ్తున్నాను సార్. ఇది అందరము ఎస్ తీసుకుంటే ఎవరమైనా తీసుకోగలము. ఎవరికైనా ఇందులో ఆప్షనట్ ఉంది. ఎక్కడా కూడా ఎస్ మనకి పైకి వెళ్ళాలని అయితే ఉండదు, కానీ ఇందులో అయితే పైకి వెళ్ళొచ్చాలనేసి మైండ్ సెట్ అయితే అందరికీ ఉంటే మనం ప్రతి ఒక్కరం కూడా పైకి వెళ్ళొచ్చు.
ఎందుకంటే సక్సెస్ నేను ఒక 50,000 తీసుకున్నాడు సుమ మేడం అన్నట్టుగా ఎడ్యుకేషన్ నేను ఎంత చదువుకున్నానో కానీ నాకు ఎక్కడైనా 5,000 ఇచ్చే ఆప్షన్ లేదు. సేమ్ నాకు ఎడ్యుకేషన్ లేదు, నాకు 2,000, 3,000, 4,000 ఇచ్చిన ఆప్షన్ అయితే ఎక్కడ లేదు. ఇక్కడైతే నేను 1 lakh తీసుకున్న ఆప్షన్ నాకు ఉన్నది. ఆ 1 lakh తీసుకోనికి నేను ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. ఎస్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. Thank థ్యాంక్ యూ you, మేడం. madam. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. బీబీ అమ్మ లాస్ట్ వన్ మ్యూట్ ఆన్ చేసుకోండి అమ్మా. స్పీకర్ యూత్ ఐకాన్, యూత్ ఐకాన్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్, మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్, గుడ్ మార్నింగ్ అద- బాబు అద- సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లాఫీస్, గుడ్ సార్. ఖుదాఫీస్, ఖుదాఫీస్. చెప్పండి. మీరు యూత్ చెప్పి ఐకాన్. చాలా సూపర్ గా ఉంది సార్. నాకైతే మరి సారీ చేసి పడుకుందాం అనుకున్నాను కానీ నిద్ర అస్సలు మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియలేదు. చాలా బాగుందమ్మా సార్, చాలా Very good. బాగుంది సార్. నిజం చెప్పండి, నిజం చెప్పండి. మస్తుగా పడుకుని లేచిన ప్రామిస్ నేను రోజా ఉండి చెప్తున్నాను సార్. నిజంగా మీరు చెప్పి సక్సెస్ అయితే మరి మళ్ళీ ఇంకొకసారి వినాలనిపిస్తుంది నాకు. రికార్డింగ్ చేస్తే నా డౌన్ లో ఉండాలి కూడా. ఒకసారి లింక్ పంపించి నేను ఇది వినండి అని చెప్తాను సార్. నిజంగా చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ చాలా మేడం. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చాలా బాగుంది. మీరు థ్యాంక్ అందరు యూ, థ్యాంక్ యూ. చెప్తారు కదా సార్ ఎంత బాగుందో. మీరు చెప్పి చాలా బాగుంది. అవునవును. అంటే నేను మరి- మీతో జర్నీ చేసిన కాడి నుంచి మీ గోల్ చూస్తున్నాను చెప్పండి. కానీ నా గోల్ మీ అంటే డ్రీమ్ మీరు అందరికీ తెలిసేదే కదా సార్. నాకు మీతో పాటు జర్నీ చేసి నాకు విమానం ఎక్కాలని ఉంది సార్. అవునమ్మా, వెళ్ళిపోదాం, ఎక్కడ వెళ్ళిపోదాం. ఉంది ఎక్కిస్తాను. నెలకు 30,000 తీసుకోవాలని చెప్పండి. 30,000 నేను తీసుకుంటాను అని చెప్పండి రాజేశ్వరి మేడం లాగా. ఆ ఇన్షాల్లా నిజంగా తీసుకుంటాను మేడం. సూపర్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. అలాగే కోర్ లీడర్స్ ఎవరైనా మాట్లాడతారా అండి? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. 4 ఫారెన్ ట్రిప్స్ తిరిగి వచ్చిన బహదూర్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. చాలా చాలా సార్. మీరు అలా చెప్తుంటే మేము కూడా ఇప్పుడు అలా వెళ్ళిపోతామని ఆసక్తి మా ఆలోచనలో వచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు టీమ్ తో వస్తారండి మీరు మొత్తం. సార్ నిజంగా సార్ నా డ్రీమ్ ఇప్పుడు అలానే ఉంది సార్. మీరు ఫారెన్ ట్రిప్స్ తిరిగి వచ్చిన దగ్గర నుంచి మీరు ఇదంతా బాగా అసలు ఎప్పుడు ప్రతిరోజు ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ టీమ్ వర్క్ కానీ వెస్టేజ్ లో మన ఇన్కమ్ కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాయి. ఈ రోజు మీ జర్నీ చెప్పారు చూడండి, ఇది చాలా Yes, బాగుంది madam. సార్. ఉంది చక్కగా. మేము కూడా ఇలాగా టీమ్ తో ఎప్పుడు ఫారెన్ ట్రిప్ కి వెళ్తామా, వెళ్ళాలి ఖచ్చితంగా సార్ వాళ్ళతో కలిసి వెళ్ళాలనే ఆలోచన మాలో వస్తుంది సార్. ఇంతవరకు ఉండేది కానీ ఎక్కువగా ఏంటి ఉండేదంటే 1 lakh కొట్టాలి, 1 lakh కొట్టాలి, 1 lakh కొట్టాలి, ఇదే ఉండేది సార్. ఈ రోజు మీ మాటల్లో చూస్తుంటే ఫస్ట్ సిస్టమ్ లో కనెక్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరం కూడా చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా టీమ్ తో మనం మీటింగ్స్ కలిసి వెళ్ళాలి సార్. మీటింగ్స్ వెళ్తేనే ఖచ్చితంగా అక్కడ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మీరు ఎనీ టైం ఎప్పుడు కూడా వెస్టేజ్ అంటే నెగిటివ్ గా ఉండేవారు. ఎవరు చెప్పినా వినేవారు కాదు. వీళ్ళ బాధ భరించలేక ఏదో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నారు, ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చారు. కానీ ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎంత మంచిగా చక్కగా వర్క్ చేసి ఫారెన్ ట్రిప్స్ తిరిగి వస్తూ మంచి సక్సెస్ తీసుకొని ఎంతో హ్యాపీగా జర్నీ చేస్తున్నారు సార్. నిజంగా మేము కూడా అలాగే చేయాలని మా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. నేను థ్యాంక్ కూడా యూ ఇది మేడం. థ్యాంక్ యూ, కొని ఫారెన్ ట్రిప్ కి నేను కూడా నా టీమ్ తో రావాలని డ్రీమ్ పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా, తప్పకుండా. నేను ఫస్ట్ సింగిల్ గా వెళ్ళాను, తర్వాత 8 members ని తీసుకుని వెళ్ళాను మేడం. మీరు అలాగే రండి. ఖచ్చితంగా సార్. వస్తాను సార్ నేను కూడా. Yes. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే థ్యాంక్ యూ లీడర్స్ అందరికీ కూడా. మరి ఈ రోజు అద్భుతమైన జూమ్ మనకి చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. సార్ మాటల్లో కాన్ఫిడెంట్ కనిపించింది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది వెస్టీస్ కోసం చెప్తే అంటారు అమ్మడం కొనడం ఇదా అండి వెస్టీస్. అమ్మడం కొనడం కాదండి. అమ్మడం కొనడం అయితే బయట మనం చేస్తుంది రెగ్యులర్ గా అదే. కానీ వెస్టీస్ అనేది ఖచ్చితంగా మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం. వాళ్ళు కొనట్లేదు, మనం అమ్మాలి. ఈ థాట్స్ వదిలేసేయండి. ఒక గుడ్ ఆపర్చునిటీ ఒక జనాలకి ఇవ్వడం, మనం ఒక డ్రీమ్ ఫిక్స్ చేసుకోవడం, మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడం. ఒక సాధారణమైన వ్యక్తి ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవ్వాలి అంటే ఏదైనా ఉంది అంటే ఇది ఓన్లీ వెస్టీస్ అండి. అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి. ప్రతి ఒక్కరు కూడా డెసిషన్ తీసుకోండి.
కాన్ఫిడెంట్ గా ఉంటే ఏదైనా చేయగలం. మరి ఈ రోజు మనకి ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన ఒక్కసారి షేక్ బహదూర్ సార్ కి మనందరం కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, రేపు మరి మన సుమా మేడం టీం నుంచి ఒక అద్భుతమైన లీడర్ రాబోతున్నారు. రేపు మరి మేడం టీం నుంచి కాబట్టి సో ప్రతి ఒక్కరు మార్నింగ్ అటెండ్ అవ్వండి. సో అలాగే సిఎన్సి ఆఫర్ అందరూ కూడా కంప్లీట్ చేసుకోండి. 15 వైజాగ్ లో సాటర్డే విమెన్ ఎంపవర్మెంట్, అలాగే కిట్టి పార్టీ, అంటే మన బ్రాంచ్ కి సంబంధించి ప్రతి మంత్ కూడా ఒక ఈవెంట్ అనేది జరుగుతుందండి. అందులో బ్యూటీ ట్రైనింగ్ ఉంటుంది, ప్రతిదీ కూడా అన్ని కూడా లేడీస్ కి సంబంధించి ఉంటుంది. కాబట్టి 15 11 to 4 ప్రతి ఒక్కరు వీలైన వాళ్ళందరూ కూడా పర్పుల్ కలర్ డ్రెస్ కోడ్, మీరు సారీయా డ్రెస్ ఏదైనా పర్వాలేదండి, నేరేడు పండు కలర్ డ్రెస్ కోడ్ వేసుకుని మీరందరూ కూడా విత్ టీమ్ తో అటెండ్ అవ్వండి. ఎందుకంటే లేడీస్ దూరం నుంచి కూడా వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వెస్టీజ్ లో ఓన్లీ బిజినెస్ ఏ కాదండి, చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో అలాగే బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, స్కిన్ ఫార్ములా అయినా అవనివ్వండి, అలాగే మేకవర్ అవనివ్వండి, బ్యూటీ మీద కూడా అద్భుతమైన అవేర్నెస్ కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది మన మేడం. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. సో అలాగే విజయనగరంలో 18వ తేదీన మంగళవారం నాడు మన సుబ్బయ్య శెట్టి గారు 40 lakhs ఎర్నర్ సుబ్బయ్య శెట్టి గారు మీటింగ్ ఉందండి. 50 రూపీస్ టికెట్. సో మార్నింగ్ సెషన్ లో ఉంటుంది 2.5 hours. ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా విజయనగరం టీం కి అయితే మాత్రం అటెండ్ అవ్వండి. మేమైతే వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు ఆ ఈవెంట్ కి అటెండ్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మన షేక్ బహదూర్ సార్ అందరూ కూడా మరి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. బహదూర్ సార్ చాలా ఎక్సలెంట్ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీతో పాటు మళ్ళీ సైలెంట్ పుల్లుతో Thank ఫోటో you, దిగడానికి sir. వస్తాను సార్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈశ్వర్ సార్ కూడా ఉన్నారా? థ్యాంక్ యూ Yes, sir, yes, sir. Thank you. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చూడలేదు సార్. బహదూర్ సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. Oh, Surya sir, సూపర్ Surya సూపర్. సూర్య సార్ కూడా ఉన్నారా? థ్యాంక్ యూ సార్. మీరు ఉన్నారంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడేవాను కదా సార్. ఎలా పడితే అలా మాట్లాడేసినట్టున్నాను మా టీం అని. లక్ష్మి మేడం గారు Thank you. గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ Very- సార్. కాకినాడ ఈవెంట్ కోసం ఒక్క 2 minutes మీ మాటల్లో చెప్పండి సార్. సూర్య సార్. ఆ, ఏది మేడం? బ్యూటీ మేడం మామూలు నిన్న కాకినాడ జరిగిన కాకినాడ మీటింగ్ నిన్న జరిగిన ఈవెంట్ మీద ఒక 2 minutes. నిన్న ఎక్సలెంట్ జరిగిందండి. బ్రాంచ్ మేనేజర్ గారు వచ్చారు, మన ఏసీఎం గారు ప్రోడక్ట్ గురించి, అదే మన జాయింట్స్ అండ్ బోన్స్ గురించి ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇచ్చారు. ఒకే Yes, ప్రోడక్ట్ sir. గురించి, అలాగే సార్ కూడా కేవైసీ గురించి, అలాగే కొన్ని ప్రోడక్ట్స్ అండి ఎనర్జీ బూస్ట్, శ్రీభక్తన్ వీటి గురించి చాలా ఎక్సలెంట్ గా జరిగిందండి. 150 మంది ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారండి, ఖాళీ లేదు అసలు. ఎస్ సార్. అందుకని చెప్పి మనందరం కాకినాడ ఈ మొత్తం 2 జిల్లాల్లో టీములు మాత్రం స్ప్రెడ్ చేయాలి బాగా, ఎందుకంటే చాలా ఫాస్ట్ ఉంది వెస్టేజ్. అందరం ఇలా చేస్తే పెద్ద ఈవెంటే చేయొచ్చండి కాకినాడలో. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాకినాడలో ప్రతి మంత్ కూడా 1 day వర్క్షాప్ జరుగుతుందండి. కాకినాడలో ఒక్క వ్యక్తి ఉన్న ఒక టీమే లీడర్స్, ఎవరున్నా కూడా టీమ్ ను ప్రమోట్ చేయండి. మన లీడర్స్ ప్రతి మంత్ కూడా అద్భుతమైన ఈవెంట్ 1 day వర్క్షాప్ చేస్తున్నారు. సో అలాగే ఇంకా ఫ్యూచర్ లో ఈ కమింగ్ మంత్ లో సార్ బహదూర్ సార్ కొత్త వలస, అలాగే విజయనగరం అండ్ గుంటూరు అండ్ పలాస దగ్గర సిఎన్టీ అనేది జరగబోతుంది. అంతేనా సార్ బహదూర్ సార్? లీడర్స్ గుడ్ మార్నింగ్. అప్కమింగ్ పెద్ద ఈవెంట్స్ ఆల్రెడీ మేడం చెప్పారు. 18వ తారీఖు విజయనగరం అండి, టీం అందరిని ప్రమోట్ చేయండి, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. 19వ తారీఖు రాజమండ్రి అండి, శుభమస్ ఫంక్షన్ హాల్లో, అక్కడ కూడా 50 రూపాయల టికెట్. వీలైతే మీ టీం ఎవరుంటే ప్రమోట్ చేయండి. 20వ తారీఖుని మనకి తునిలో ఉంటుంది, 300 రూపీస్ టికెట్. అక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఉంటుంది, ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. అలాగే 21వ తారీఖు కొత్తగూడెం పాల్వంచ, ఎక్కడైనా మీ టీం ఉంటే సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ ఇది, అక్కడ కూడా 50 రూపాయల టికెట్. వీలైతే ప్రమోట్ చేయండి, టీంని ఎక్కువగా ప్రమోట్ చేయండి లీడర్స్. 2025 ప్రతి ఒక్కరి చెక్కులు డబుల్ ట్రిపుల్ అవ్వాలి, మిరాకిల్ అవ్వాలి. సార్ ఎలాగైతే చెప్పారో నేను 4 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళానని, ప్రతి ఒక్కరు ఫారెన్ ట్రిప్స్ కూడా రావాలి. సార్ని చూసి మేము కూడా ఫారెన్ ట్రిప్స్ కి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టామండి. స్టార్టింగ్ ఫారెన్ ట్రిప్స్ అంటే నార్మల్ అనుకున్నాము, కానీ సారు వచ్చి ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్మెంట్ చెప్తే మేము ఇంకా వెళ్ళాలనే థాట్స్ తో ఇంకా వెళ్ళడం జరిగింది. కానీ దుబాయ్ అండ్ థాయిలాండ్ అల్టిమేట్ అండి, అవి స్వీట్ మెమరీస్ ఎప్పటికీ మాకు ఉంటాయి. ప్రతి ఒక్కరు అటువంటి మెమరీస్ ఉండాలంటే ఖచ్చితంగా బిజినెస్ అయితే పెంచుకోవాలి. సార్ ఆల్రెడీ మంచి సెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా వండర్ఫుల్. సార్ సెక్షన్ అని ఈరోజు నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. చూడండి ఫీల్డ్ లో మేము ఉంటూ కూడా అటెండ్ అవుతున్నాము.
ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంకేదైనా నేర్చుకోవాలి ఒక్కొక్క వ్యక్తి దగ్గరని. మీలో మీకు తపన ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరు బిజినెస్ లో గ్రోత్ ఉండాలి, డిస్కరేజ్ ఉండకూడదు. ఎవ్రీ మంత్ 5 to 10% పీవీస్ అయితే పెంచండి. ప్రతి ఒక్కరు సిఎన్సి మీద ఫోకస్ పెట్టండి, సిఎన్సిని పెంచండి. సార్ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు, కన్జ్యూమ్ అండ్ రిటైల్ అండ్ రిక్రూట్మెంట్ బిజినెస్ లో గుండెకాయ ఏదైనా ఉందంటే ఈ మూడే. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చిన బహదూర్ సార్ కి, ఈ సెక్షన్ కండక్ట్ చేసిన లక్ష్మి మేడం టీం అందరికీ థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ లీడర్స్. మరి రేపు మళ్ళీ ఒక అద్భుతమైన సెషన్ లో కలుద్దామండి ప్రతి ఒక్కరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.